సో ఇలాంటి 3 కేటగరీస్ పీపుల్ ఉంటారు. మరి ఈ బిజినెస్‌ని మనం ఏ విధంగా తీసుకుంటే మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది అనే దాని మీద ఈరోజు మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాము. సో కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండండి. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఏం డిస్కషన్ ఉంటుందంటే ఈ బిజినెస్‌లో యాక్చువల్‌గా బేసిక్ రూల్స్ ఏంటి? సో మనం 4 బేసిక్ గురించి కూడా ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఎలాంటి మినిమమ్ 4 బేసిక్ వర్క్ మనం ఏమేమి చేయాలి? ఏ బేసిక్ వర్క్ చేస్తే మనం వితిన్ 3-6 మంత్‌లో మనం ఒక బిగ్ చెక్ కొట్టొచ్చు. ఒక మంచి ఇన్‌కమ్‌కి మనం వెళ్ళొచ్చు అనే దాని మీద మీకు క్లారిటీ కూడా వస్తది. సో రిక్వెస్ట్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండండి. అండ్ ఈరోజు మన అందరిని కూడా ఈ యొక్క సబ్జెక్ట్ మీద అవగాహన, క్లారిటీ ఇవ్వడం కోసము మన ఏపీ, తెలంగాణలో మెంటర్‌గా ఉన్న మిస్టర్ వీరన్న ఇరుగోల గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. సో సార్ ఆల్రెడీ ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏమంటే సార్ మీ యొక్క వాల్యుబుల్ టైం మాకిస్తూ ఈరోజు ఎవరైతే వచ్చారో వాళ్ళకి అర్థమయ్యేలా ఈ బిజినెస్‌ని ఎలా చేస్తే బావుంటది? ఎలా చేస్తే మనకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటుంది? లాభం ఎక్కువ ఉంటుంది. రాబోయే 3-6 మంత్‌లో ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి మినిమమ్ ఒక 50,000-1,00,000 రూపీస్ ఎలా సంపాదించాలి అనే దాని మీద మీరు క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సో లెట్ us వెల్కమ్ మిస్టర్ వీరనాయుడు గోల. సార్ ప్లీజ్ వెల్కమ్ టు ద స్క్రీన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ విఘ్నేశ్వరన్ గారు అండ్ ఆల్ డిస్ట్రిబ్యూటర్స్, ఆల్ లీడర్స్, పేరు పేరున మీ అందరికీ వన్స్ అగైన్ స్వాగతం పలుకుతూ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. డైరెక్ట్గా డిస్కవర్ ద డైరెక్ట్ మార్కెటింగ్ పార్ట్నర్షిప్ విత్ సన్ఎడ్జ్. సన్ఎడ్జ్తో పార్ట్నర్షిప్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? కస్టమర్ గానా, డిస్ట్రిబ్యూటర్ గానా, రీటైలర్ గానా? చాలా మంది లీడర్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు నన్ను. అందుకోసం మీకు 100% క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయండి, వినండి. రైట్? జస్ట్ ఈ సబ్జెక్ట్ మ్యాక్సిమం 20-25 మినిట్స్లో ఎండ్ చేద్దాం. వెరీ క్లియర్గా డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, 3 టాపిక్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకటి కస్టమర్, రెండోది డిస్ట్రిబ్యూటర్, మూడోది రీటైలర్. విచ్ ఈస్ బెస్ట్? ఏ ఆప్షన్లో మనం వెళ్తే ఒక్కొక్కరికి ఒకటి బెనిఫిట్ అవ్వచ్చు, ఒక్కొక్కరికి ఒకటి బాగా నచ్చచ్చు, కొంతమందికి 2 నచ్చచ్చు, కొంతమందికి 3 నచ్చచ్చు. చూద్దాం. డిస్కస్ చేసుకున్న తర్వాత మీకు ఏది నచ్చుతుందో అందులోకి మీరు ఎంటర్ అవ్వడానికి, అలా మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. లెట్ స్టార్ట్. టాపిక్లోకి వెళ్ళిపోదాం. అలాగే ఎస్టర్డే కానీ, డే బిఫోర్ ఎస్టర్డే కానీ చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. అవన్నీ కూడా అవసరం లేదు. డైరెక్ట్గా విషయానికి వస్తాను నేను, ఎందుకంటే సమయం లేదు. డైరెక్ట్గా ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం ఎస్టర్డే. మన లైఫ్కి ఏం కావాలి అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నెల ఖర్చుల పైన మనం మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించి రైట్ బిజినెస్లో మనం ఉండాలి అనుకున్నాం. ఈఎస్బిఐ గురించి డిస్కస్ చేసాం. ఎస్, డైరెక్ట్ సెల్లింగ్ చేస్తే ఎలా ఉంటుంది, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అనేది కూడా డిస్కస్ చేసాం. బయట కొనే బదులు ఇక్కడ కొంటే వచ్చే బెనిఫిట్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. పీవీలు ఎలా వస్తాయి, ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ కంపెనీస్కి మన కంపెనీకి తేడా ఏంటి కూడా చర్చించుకున్నాం. వాట్ అబౌట్ సన్ఎడ్జ్ కంపెనీ? సన్ఎడ్జ్ కంపెనీ అంటే ఏంటి, ఈ కంపెనీ ఎలా వచ్చింది, ఈ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, ఎండి గారు ఎవరు, బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ ఎవరు, అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసాం. అలాగే కంపెనీ ప్రొఫైల్ కూడా మనం మాట్లాడుకున్నాం. రైట్? లాస్ట్ అండ్ ఫైనల్ ఎస్టర్డే మనం డిస్కస్ చేసిన పాయింట్స్ 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇది ఎస్టర్డే వరకు మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్. క్లియర్. ఈరోజు మనకున్నటువంటి మేజర్ డౌట్ ఏంటంటే హౌ టు స్టార్ట్ బిజినెస్ని నేను ఎలా స్టార్ట్ చేయాలి? కస్టమర్ గానా, డిస్ట్రిబ్యూటర్ గానా, రీటైలర్ గానా? ఒక్కొక్క పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. బై ది బై మై సెల్ఫ్ వీరానాయుడు గోల్డ్. లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్న, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి హెల్త్ ఇండస్ట్రీలో ఉన్న, చాలా ప్రోగ్రామ్స్, అరౌండ్ 1500 ప్రోగ్రామ్స్ డిజిటల్ గాను అండ్ ఫిజికల్ గాను చేయడం జరిగింది. లక్కీగా ఈరోజు మీతో కలిసి కొత్త టాపిక్ ఇది, హౌ టు స్టార్ట్ బిజినెస్ విత్ సన్ఎడ్జ్ అనే విషయం డిస్కస్ చేయబోతున్నాం. రైట్? ఫస్ట్ కస్టమర్ గురించి మాట్లాడుకుందాం. యాజ్ ఏ కస్టమర్, రోజు మనం నిత్యం మన ఇంటికి కావాల్సిన వస్తువులు బయట మార్కెట్లో ఏదో ఒక స్టోర్లో, ఏదో ఒక షాప్లో, ఏదో ఒక సూపర్ మార్కెట్లో కొంటూనే ఉన్నాం. సోపు, పేస్ట్, హెయిర్ ఆయిల్, టీ పౌడరు, చిల్లీ పౌడరు, పసుపొడి, మసాలాలు, ఫ్లోర్ క్లీనింగ్, టాయిలెట్ క్లీనింగ్, సో మెనీ ప్రోడక్ట్స్, డిష్ వాష్, అగరబత్తీలు, డిటర్జెంట్స్, హెల్త్ ప్రోడక్ట్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, మెడిసిన్స్, సో మెనీ, చాలా చాలా బయట కొంటున్నాం. బయట కొనడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేస్తే, ఒక చిన్న ఫ్యామిలీని తీసుకుందాం. చిన్న ఫ్యామిలీ అంటే ఒక 2 కుటుంబ సభ్యులు ఉన్న ఫ్యామిలీ అనుకుంటే, నెలకి మినిమం ఈ ఎక్స్పెండిచర్ నేను చెప్పిన ఈ ఐటమ్స్ మీద మినిమం 3000 పెడుతున్నాం. మినిమం
అలా సంవత్సరానికి 36,000 పెడుతున్నాం. అలా 30 ఇయర్స్ ఒక యంగ్స్టర్ బిజినెస్ స్టార్ట్ చేశాడు 25 ఇయర్స్లో అనుకుంటే 55 ఇయర్స్ వచ్చేంత వరకు ఆయన దాదాపు 10,80,000 రూపాయలు ఈ ప్రోడక్ట్ మీద పెడుతున్నాడు. అంటే 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇది 10 లక్షలు కాదు, ₹1,00,00,000, 2 కోట్లు దాటిపోయి ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ మారిపోయింటారు కాబట్టి ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. 10,80,000 రూపాయల్లో ఇతను ఎక్స్పెండిచర్ చేశాడు కదా, తన షేర్ ఎంత, తనకి ఎంత తిరిగి వస్తుంది అంటే ఏమీ రాదు. జనరల్గా అయితే ఏమీ రాదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇందులో నుంచి ఒక అల్టిమేట్ బిజినెస్ చేయొచ్చు, ఒక అద్భుతమైన వ్యాపారాన్ని చేయొచ్చు. మన ఖర్చులో నుంచి వ్యాపారం చేసుకునే అవకాశం, కన్జ్యూమర్గా ఉండి అక్కడి నుంచి మన బెనిఫిట్ పొందే ఛాన్స్ ఎలా అనేది డిస్కస్ చేసే ముందు డైలీ నీడ్స్, హెల్త్ సప్లిమెంట్స్, సనెజ్ కంపెనీలో నియర్ అబౌట్ అన్నీ మనం కలుపుకుంటే 300 పైగా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ అన్నీ కూడా బయట కొనే బదులు నేను చెప్పిన స్టోర్లో, మన స్టోర్లో కొనడం స్టార్ట్ చేస్తే దీనికి మళ్ళీ మనకి ఏం కావాలంటే చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. షాప్ చేంజ్ చేయాలంటే ఏం కావాలంటే కరేజ్, ధైర్యం కావాలి, సాహసం చేయగలిగే కెపాసిటీ ఉండాలి. ఆటోమేటిక్గా వెల్త్ వస్తుంది. ధైర్యే సాహసే లక్ష్మి అంటారు. ఈ 3 మనకుంటే 3 ఉండాలి అంటే ఫస్ట్ ఉండాలి. ఫస్ట్ ధైర్యం ఉంటే సాహసం చేయగలం, సాహసం చేస్తే వెల్త్ వస్తుంది. ఏం చేయాలి ధైర్యం ఇక్కడ అంటే వెరీ సింపుల్, షాప్ చేంజ్ చేయడం అంతే. మనకు బెనిఫిట్ ఎక్కడ వస్తుందో, కన్జ్యూమర్గా మనకు వచ్చే లాభాలు ఏంటి, ప్లస్ మనకు సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్ ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి, ఈ విషయం కనుక్కోగలిగితే మనకి కన్జ్యూమర్కి మన కంపెనీ 4 రకాల బెనిఫిట్స్ ఇస్తుంది. ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చి రీటైల్ ప్రాఫిట్ అప్ టు 30% వరకు. రీటైల్ ప్రాఫిట్ అప్ టు 30% వరకు దొరుకుతుంది ఎనీ డేట్, ఏ రోజులో మనకు దొరుకుతుంది. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఫ్రీ ప్రోడక్ట్స్ 10 to 15%, బట్ ప్రాక్టికల్గా ఇక్కడ 10% అయితే 100% దొరుకుతాయి. మనం కొనేటప్పుడు డేట్ 2nd నుంచి 24th వరకు రీపర్చేజ్ ఆఫర్ వర్తిస్తుంది మనకి. ఆ టైంలో మీరు కొనుక్కోగలిగితే 10% అడిషనల్గా ప్రోడక్ట్స్ దొరుకుతాయి మనకి. రెండోది క్లియర్. మూడో బెనిఫిట్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఆఫర్. ఎలాగో కొంటున్నాము, ఎవ్రీ మంత్ 15th లోపల మనం కొన్నట్లయితే, ఎవ్రీ మంత్ 2nd నుంచి 15th లోపల కొన్నట్లయితే కంటిన్యూగా 4 నెలలు డిస్కౌంట్తోనూ రీపర్చేజ్ ఆఫర్తోనూ కొనడం వల్ల 4 నెలలు పూర్తి అయిపోయిన వితిన్ 15 days లోపల కంపెనీ మళ్ళీ మనకి 1 month ప్రోడక్ట్ ఇంచుమించు ఫ్రీగా ఇస్తుంది. ఇది ఎలా అనేది కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ 4th బెనిఫిట్, కస్టమర్కి మనం ఇస్తున్నది క్యాష్ బ్యాక్ అప్ టు 14%. మీరున్న లెవెల్ని బట్టి మీకు పాయింట్స్ వస్తుంటే ఆ పాయింట్స్ని బేస్ చేసుకుని ఒక లెవెల్ వస్తుంది, ఆ లెవెల్ని బట్టి క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఓన్లీ కస్టమర్ బెనిఫిటే మనం డిస్కస్ చేస్తున్నాం. తర్వాత రిమైనింగ్ 2 గురించి మాట్లాడుకుందాం. రైట్, క్లియర్ కదా? సో ఇప్పుడు మనం కస్టమర్ అవ్వడానికన్నా ముందు ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఫస్ట్ ఇన్వాయిస్, ఫస్ట్ బిల్ పెట్టుకునేటప్పుడు మనం ఎలా పెట్టాలి అంటే మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి. వీరిని మనం ప్రిఫర్డ్ కస్టమర్ అని పిలుస్తాం. మీరు అప్లికేషన్ ఫిల్ చేశారు, ఆధారు పాను యాక్టివేట్ చేశారు, ఐడి నెంబర్ వచ్చింది, పాస్వర్డ్ వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ పర్చేజ్ చేయాలి కదా. ఫస్ట్ ఆర్డర్ పర్చేజ్ చేసేటప్పుడు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి 5,000 రూపీస్ ఎంఆర్పి స్టాక్ మనం సెలెక్ట్ చేసుకున్నాము అనుకుందాం. కంపెనీ మనకి హెల్ప్ చేయడానికి ఇంకో 1,200 ఎంఆర్పి ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. మీన్స్ 24% ఎక్స్ట్రా స్టాక్ దొరుకుతుంది. ప్లస్ ఇక్కడ అడిషనల్గా ఇంకో బెనిఫిట్ మనకు దొరుకుతుంది. మనకు పీవీలు వచ్చేసి మినిమం 2,500 వచ్చేటట్లు మనం ప్లాన్ చేసుకోగలిగితే యావరేజ్గా 2 రూపీస్కి ఒక పీవీ వస్తుంది అనే విషయం మీకు తెలుసు కాబట్టి 5,000 కంటే దాదాపు మనకు 2,500 పీవీ వచ్చాయా లేదా చెక్ చేసుకోగలిగితే ఫస్ట్ మంత్ కన్సిస్టెన్సీ ఆఫర్కి కూడా ఎలిజిబిలిటీ దొరుకుతుంది. రైట్, ఇది ఒక ఆప్షన్. లేదా మనకు అంత అవసరం లేదు, 2,500 రూపాయలకే ఎంఆర్పి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటే కంపెనీ మనకి అడిషనల్గా 500 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది. అంటే 20% ఎక్స్ట్రా స్టాక్ వస్తుంది. ఇక్కడ కూడా మనము 1,100 పీవీ కన్సిస్టెన్సీ ఆఫర్కి ఎలిజిబుల్ అవ్వచ్చు. ఫస్ట్ మంత్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 3 నెలలు కొంటే చాలు మనకి మళ్ళీ ప్రోడక్ట్ 2,200 ప్రోడక్ట్ ఫ్రీ దొరుకుతుంది. ఇది రెండో ఆప్షన్.
నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, 1000 రూపీస్ ఎంఆర్పి ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేసినట్లయితే కంపెనీ 150 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది. ఇక్కడ 15% మనకు దొరుకుతుంది. 500 పీవీ వస్తున్నాయి. 500 పీవీతో కలిపి రిమైనింగ్ 600 పీవీ కన్నా మనం యాడ్ చేసుకోగలిగితే డెఫినెట్గా మనకు కూడా కన్సిస్టెన్సీ వస్తుంది. రైట్, మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి మీరు వెళ్ళొచ్చు. 3 ఆప్షన్స్ అండి. కన్జ్యూమర్కి మనం, ప్రిపేర్డ్ కస్టమర్కి అంటే ఇంకా బిల్లు చేయని వాళ్ళకి ఫస్ట్ బిల్ ఆప్షన్. ఈ మూడిట్లో మీరు ఏదైనా ఎంచుకోవచ్చు. వెరీ క్లియర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చే బెనిఫిట్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. 24%, 20%, 15% ఈ మూడిట్లో ఏదైనా ఎంచుకోవచ్చు. తద్వారా 27% యావరేజ్గా మనకు బెనిఫిట్ అవుతుంది. యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా మనల్ని కన్సిడర్ చేస్తారు. ప్రిపేర్డ్ కస్టమర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ అవుతాం, బట్ కస్టమర్ బెనిఫిట్స్ కోసం కదా మనం వచ్చాము. కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. కన్సిస్టెన్సీ 3 ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఏదైనా కంటిన్యూ చేసుకోవచ్చు. 1100 పీవీలో దొరుకుతుంది, మీన్స్ 2200 రూపీస్ అవ్వచ్చు. రెండో ఆప్షన్ వచ్చి 2500, 5000 రూపీస్ అవ్వచ్చు. మూడో ఆప్షన్ వచ్చేసి 5000 పీవీ, 10,000 రూపీస్ అవ్వచ్చు. మీ ఫ్యామిలీకి ఎంత కావాలో ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఎంచుకోండి. 4 నెలలు కంటిన్యూ అయిన తర్వాత ఫస్ట్ ఆప్షన్లో అయితే 2200 ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది, సెకండ్ ఆప్షన్లో అయితే 5000 వస్తుంది, థర్డ్ ఆప్షన్లో అయితే 10,000 వస్తుంది. ఇలా వద్దు, వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఉదాహరణకి మీరు ఫస్ట్ మంత్ వచ్చారు, 5000 స్టాక్ సెలెక్ట్ చేసుకున్నారు. ఎగ్జాంపుల్కి 1200 ఎక్స్ట్రా ఇచ్చాం, 600 అండ్ 2200 రూపీస్ వచ్చింది. మొత్తం 6200 రూపీస్ మీకు వచ్చింది స్టాక్ ఎంఆర్పి. సెకండ్ మంత్ మీరు మళ్ళీ 5000 పెట్టారు. ఇక్కడ రీపర్చేజ్ యాడ్ అయింది 500 రూపీస్, 6700 ప్రోడక్ట్ వచ్చింది. థర్డ్ మంత్ కూడా సేమ్, ఫోర్త్ మంత్ కూడా సేమ్. 4 నెలలు పూర్తి అయిపోయిన వెంటనే మనకు 5000 రూపీస్ వోచర్ వచ్చింది. మీన్స్ 5000 రూపీస్ స్టాక్ మనం తీసుకోవచ్చు. తద్వారా టోటల్గా ఇప్పటికి మనం పే చేసింది ఎంత, మనకు వచ్చింది ఎంత క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పటికి మనం పే చేసిన అమౌంట్ 20,000 రూపీస్, మనకు వచ్చింది 31,300 రూపీస్. దీంతో పాటు ఇంకా ఏమైనా వస్తుందా అంటే అడిషనల్గా మనకు 10,000 పీవీ వచ్చి ఉంటుంది. మీన్స్ పర్ఫార్మెన్స్ బోనస్ క్యాష్ బ్యాక్ అని చెప్పాను కదా, 900 రూపీస్ వస్తుంది. మొత్తం మనకు వచ్చింది క్యాలిక్యులేట్ చేస్తే 32,200 రూపీస్ ఉంది. మనం ఇన్వెస్ట్ చేసినటువంటి 20,000 కన్నా లెస్ చేస్తే, మన అసలు తీసేస్తే లాభం 12,200 రూపీస్, 12,200 రూపాయలు లాభం ఉన్నాం. అంటే 61% ప్రాఫిట్లో ఉన్నాం. యాజ్ ఏ కన్జ్యూమర్గా, ఓన్లీ కన్జ్యూమర్గా వచ్చే బెనిఫిట్ మీతో చెప్తున్నాం. రెగ్యులర్గా కొనుక్కోవడం వల్ల, 15వ తారీఖు లోపల కొనుక్కోవడం వల్ల 61% మనం ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. ఇదే కన్సిస్టెన్సీలో నేను ఇప్పటి వరకు మీకు చెప్పింది చిన్న కన్సిస్టెన్సీ, మీడియం చెప్పాను 2500ది. లేదా మీరు అడిషనల్గా వెళ్ళాలంటే దీనికి డబుల్ వెళ్ళొచ్చు, లేదా దీనికన్నా చిన్నదానికి కూడా మనం వెళ్ళొచ్చు. 3 ఆప్షన్స్ మీకు ఉన్నాయి. క్లియర్? సో అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇది కన్జ్యూమర్కి మనం ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మీతో మాట్లాడాను. సో అప్ టు 61% వరకు బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంది. ఆప్షన్ 1 క్లియర్. సెకండ్ ఆప్షన్ డిస్ట్రిబ్యూటర్గా. డిస్ట్రిబ్యూటర్ అయితే ఏమవుతుందంటే కన్జ్యూమర్ బెనిఫిట్స్ వస్తాయి, డిస్ట్రిబ్యూటర్గా మనం ఎంజాయ్ చేయొచ్చు. డిస్ట్రిబ్యూటర్గా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి? కన్జ్యూమర్ బెనిఫిట్స్ అన్నీ యాడ్ అవుతూ డిస్ట్రిబ్యూటర్కి 10 రకాల ఆదాయాలు, 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎస్టర్డే మనం డిస్కస్ చేసాం క్లియర్గా, ఈ 10 ఇన్కమ్స్ ఎలా వస్తాయి అనే విషయం మాట్లాడాం. ఇందులో రిటైల్ ప్రాఫిట్ అప్ టు 30% వరకు ఉంటుంది, డైరెక్ట్ సేల్స్ బోనస్ 10% ఉంటుంది, పర్ఫార్మెన్స్ బోనస్ 14%, సిల్వర్ డైరెక్టర్ బోనస్ 3%, ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ 10%, బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 21%, ట్రావెల్ బోనస్ 4%, కార్ బోనస్ 5%, హౌస్ బోనస్ 5%. ఇవన్నీ కూడా షేర్స్ తీసుకోవడానికి మనకు అవకాశం ఉంది. డిస్ట్రిబ్యూటర్ అనే వ్యక్తి ఒక్కొక్క లెవెల్ గ్రోత్ అవుతూ వచ్చే కొద్దీ రైట్ టైం మీరు 81% షేర్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ పొందుతారు, ఫస్ట్ 2 కాకుండా. ఈ విషయం పైన చాలా క్లియర్గా ఎస్టర్డే మాట్లాడుకున్నాం. అవసరమైతే ఆ వీడియో చూడండి, ఆ పీడిఎఫ్ కావాలంటే మీకు షేర్ చేస్తాం. రైట్? క్లియర్.
రెండోది అయిపోయింది. ఇంతే సింపుల్. ఎందుకంటే నేను క్లియర్గా మాట్లాడుకున్నాం కాబట్టి. రెండో బెనిఫిట్ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఆప్షన్ ఎంచుకుంటున్నారో వాళ్ళకి 3 దొరుకుతాయి. కస్టమర్ బెనిఫిట్స్ ఉంటాయి, రిటైలర్ బెనిఫిట్స్ ఉంటాయి, డిస్ట్రిబ్యూటర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఫైనల్గా మనం ఇక్కడ చూడండి, ఒక డిస్ట్రిబ్యూటర్గా ఒక కామన్ పర్సన్ వస్తే మామూలు వ్యక్తి వస్తే, ఏమీ పెద్దగా నాలెడ్జ్ లేని వాళ్ళు వస్తే ఫస్ట్ మంత్ ఒక్కొక్క లెవెల్ గ్రోత్ రావచ్చు. ఫస్ట్ మంత్ ఒక 2000 రూపీస్ బ్రాంచ్ డిస్ట్రిబ్యూటర్ అయ్యి ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సెకండ్ మంత్ 8000, థర్డ్ మంత్ 15,000, ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్, అలా 1 ఇయర్ కంప్లీట్ అయ్యే లోపల ఒక మంచి ఇన్కమ్ 1,70,000 ఇన్కమ్ 12th మంత్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలా 7.5 lakh ఒక సంవత్సరంలో ఎర్న్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలా ఎర్న్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కామన్ పర్సన్. అలాగే రైట్ సైడ్ మనకి క్లబ్బులు కూడా ఉన్నాయి. మీరు క్లబ్బులు కూడా చూడొచ్చు. డిస్ట్రిబ్యూటర్కి ఈ క్లబ్బులు అన్నీ అచీవ్ చేయడానికి అవకాశం ఉంది. మనతో ఉన్న లీడర్స్ మ్యాక్సిమం బిగినింగ్లో వచ్చిన వాళ్ళు, బిజినెస్ సిస్టమేటిక్గా చేస్తున్న వాళ్ళందరూ ఆల్రెడీ క్లబ్బులు అచీవ్ చేసేసారు. ఇక్కడ ఓవరాల్గా సన్నెజ్ బిజినెస్లో ఆల్ క్లబ్స్ అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంక్లూడింగ్ బిలియనేర్ క్లబ్ కూడా. మీరు కూడా అచీవ్ చేయొచ్చు. కోర్స్ ఎగ్జాంపుల్ నేను మీతో మాట్లాడుతున్నా, 10 months బిఫోర్ వచ్చాను. 8th క్లబ్, ఇక్కడ 8th సీరియల్ నెంబర్ మీరు చూస్తే గోల్డెన్ స్టార్ క్లబ్లో ఉన్న 25 lakhs రీచ్ అయ్యాను, 25 lakhs క్రాస్ అయ్యాను. లైక్ దట్ మీరు కూడా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. అందుకని చిన్న డిస్ట్రిబ్యూటర్ అయితే ఏమేమి తీసుకోవచ్చు ఇన్కమ్ పరంగా ఇవన్నీ మాట్లాడుతున్నా. 10 crores వితిన్ 48 monthsలో తీసుకున్న వాళ్ళు కూడా మనతో ఉన్నారు. కాబట్టి మీరు కూడా రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, మీ యొక్క కమిట్మెంట్ని బట్టి. రైట్, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ వచ్చేద్దాం. టాపిక్ ఏంటంటే, మనము ఈ బిజినెస్ని నాకు కన్జ్యూమర్స్ ఎవరు నాకు టీం బిల్డ్ చేయడం ఇష్టం లేదు, నా వల్ల కాదు, నేను చాలా బిజీగా ఉంటా. ఎందుకంటే నాకు షాప్ ఉంది, నాకు మెడికల్ షాప్ ఉంది, నేను ఒక డాక్టర్ని, నాకు సూపర్ మార్కెట్ ఉంది, ప్రొవిజన్ స్టోర్ ఉంది, లేదా నాకు అగ్రికల్చర్ స్టోర్ ఉంది. రోజు పబ్లిక్తో చాలా బిజీగా ఉంటా. నాకు ఆల్రెడీ 100 మంది పైన కస్టమర్స్ ఉన్నారు, రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు, నాకు బ్రాండ్ ఉంది మార్కెట్లో, నేను బయటికి వెళ్ళలేదు అనే వాళ్ళు ఉంటారు మనకు. అలాంటి వాళ్ళకి మనకు ఒక ఆప్షన్ ఇస్తుంది కంపెనీ. ఏంటి ఆప్షన్ అంటే, రీటైలర్. మీరున్న ప్లేస్లో నుంచి మీరు ఒక స్టోర్ అడిషనల్గా ఓపెన్ చేసుకొని బిజినెస్ చేస్తూ మీరు కూడా ఇన్కమ్ ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. అలాంటి వాళ్ళ కోసం క్లారిటీ ఇస్తున్నాం. ఇందులో మనం ఏం చేయొచ్చు, లెట్ us డిస్కస్. చూడండి, రీటైల్ చేసే వాళ్ళకి మన కంపెనీ 4 ఆప్షన్స్ ఇస్తుంది. అందులో ఒకటి సన్నేజ్ బాస్కెట్. ఒక బాస్కెట్ కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకొని మీరు ఇంట్లోకైనా వాడుకోవచ్చు, లేదా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీ స్ట్రీట్లో పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, ఒక 2 కుటుంబాలు లేదా 3 కుటుంబాలు, మీది బిగ్ ఫ్యామిలీ అయితే సరిపోతుంది, లేదా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి 2 లేదా 3 కుటుంబాలతో మీరు పరిచయం పెంచుకొని వాళ్ళకి కూడా మీరు ప్రోడక్ట్స్ తెచ్చిస్తే. ఉదాహరణకి మనం సూపర్ మార్కెట్కి వెళ్తూ ఉంటాం, వాళ్ళు కూడా ఒక పట్టి ఇస్తారు, ఇవన్నీ తీసుకురండి అని చెప్పి మనీ ఇస్తారు. కోర్స్ మీ అన్న కానీ, తమ్ముడు కానీ, మీది పెద్ద ఫ్యామిలీ అయినప్పుడు నైబర్స్ కూడా ఇలా హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. లైక్ దట్ మీరు ఇలా కన్నా మీరు ప్లాన్ చేసుకోగలిగితే, వాళ్ళకు కూడా తెచ్చివ్వగలిగితే, మీ బాస్కెట్లో మీరు 15,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే బాస్కెట్ కోసము 7,500 పీవీ వచ్చేటట్లు మీరు చూసుకోవాలి, సింగిల్ ఇన్వాయిస్. 7,500 పీవీ వచ్చేటట్లు చూసుకోవాలి, సింగిల్ ఇన్వాయిస్. దాదాపు 15,000 అవుతుంది. సిచ్యువేషన్ మీరు తీసుకునే ప్రోడక్ట్ని బట్టి మేబీ ఎందుకన్నా తక్కువలో అవుతుంది, ఎందుకన్నా ఎక్కువలో కూడా అవుతుంది, మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి ప్రోడక్ట్ని బట్టి. యావరేజ్గా 15,000 డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి దొరుకుతుంది, డిపి ప్రైస్కి. ఎంఆర్పి ప్రోడక్ట్ వచ్చేటప్పటికి మనకి 19,500 వస్తుంది రఫ్గా. ఎంఆర్పి వచ్చేటప్పటికి 19,500 వస్తుంది. మీరు ఒకేసారి సింగిల్ ఇన్వాయిస్ చేశారు కాబట్టి కంపెనీ మీకు 2,250 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు. అండ్ అడిషన్ టు దిస్, దీంతో పాటు మీరున్న లెవెల్ బట్టి మినిమం 675 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మొత్తం కలుపుకుంటే మీకు వచ్చింది 7,425 రూపీస్. 15,000లో దాదాపు 50% ఎక్స్ట్రా వచ్చింది కదా, 50% ఎక్స్ట్రా వచ్చింది. కోర్స్ మీరు రిటైల్ చేసేసారు స్టాక్ అంతా, మీకు మొత్తం మనీ ఎంత వచ్చిందంటే 21,000 పైగా వచ్చింది.
మీకు మొత్తం ఎంఆర్పి క్యాలిక్యులేట్ చేసుకొని మీ అసలు రిమూవ్ చేసేస్తే తీసేస్తే 7,425 రూపీస్ మీకు మిగిలింది. ఇదే బాస్కెట్ని 2 సార్లు 3 సార్లు కూడా రిపీట్ చేసుకోవచ్చు. 24వ తారీఖు వరకు ఈ ఛాన్స్ ఉంటుంది. క్లియర్? లేదు, మా వీధిలో వాళ్ళందరికీ కూడా నేను ఇవ్వగలను, నాకు కొంచెం సర్కిల్ పెద్దది అనే వాళ్ళకి సన్ఎడ్జ్ కార్నర్ ఇస్తున్నాం. కార్నర్ 30,000 రూపీస్ అవుతుంది రఫ్గా. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో, డిపి ప్రైస్లో 30,000 అవుతుంది. ఎంఆర్పికి వచ్చేటప్పటికి 39,000 రూపాయలు స్టాక్ మీ చేతికి వస్తుంది. సింగిల్ ఇన్వాయిస్ చేశారు కాబట్టి 30,000కి మీరు 15,000 పీవీ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, 15,000 పీవీ వచ్చేటట్లు చూసుకోవాలి. ఎప్పుడైతే 15,000 పీవీ సింగిల్ ఇన్వాయిస్ చేస్తారో ఆన్ స్పాట్ కంపెనీ మనకు 5,000 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది. మళ్ళీ మీకు అడిషనల్గా క్యాష్ బ్యాక్ పర్ఫార్మెన్స్ బోనస్ 1,350 రూపాయలు మీ అకౌంట్లోకి యాడ్ అవుతుంది నెక్స్ట్ మంత్. రైట్, మొత్తం కలుపుకుంటే ఇప్పుడు మీకు వచ్చింది 15,350 రూపాయలు. ఎంత? 15,350 రూపాయలు వచ్చింది మొత్తం బెనిఫిట్, ఎక్స్ట్రా బెనిఫిట్. సో ఇలా మీరు ఇంట్లో కూర్చొని ఒక మహిళ అయినా మీకు సర్కిల్ ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్కి వారానికి ఒకసారి ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటూ నెలకి 15,000 రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు. లేదా దీన్ని రిపీట్ చేయగలిగితే రెండోసారి కూడా మళ్ళీ, కోర్స్ మీరు 2వ తారీఖు పెట్టుకున్నారు, స్టాక్ అయిపోయింది, 15, 16, 17 తారీఖు లోపల, 24వ తారీఖు లోపల మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోగలిగితే 30,000 రూపీస్ ఇంట్లో కూర్చొని సంపాదించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. దీనికోసం ప్రత్యేకంగా మీరు షాప్ ఓపెన్ చేయక్కర్లేదు, రెంట్ కట్టక్కర్లేదు, ఎలాంటి అడ్వాన్సులు పే చేయక్కర్లేదు. హ్యాపీగా ఇంట్లో కూర్చొని బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దీంతో పాటు ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. బట్ మీరు ఎవరికి బిజినెస్ చెప్పకపోయినా మీరు ఈ ఇన్కమ్ని ఎంజాయ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది కార్నర్ గురించి. రైట్, నెక్స్ట్ 3వ టాపిక్ మీతో డిస్కస్ చేయబోతున్నాను. అదేంటనగా రీటైల్ ఇంకొంచెం బాగా చేస్తాను నేను, ఇంకా పెద్దగా ఉంది. మా ఊరు మొత్తానికి, మా విలేజ్ మొత్తానికి సప్లై చేసే కెపాసిటీ నాకుంది. నాకు అంతమంది కస్టమర్స్ ఉన్నారు, నాకు అంత బ్రాండ్ ఉంది అనేవాళ్ళు సన్ఎడ్జ్ వెల్నెస్ హోమ్ షాపింగ్కి రావచ్చు. హోమ్ షాపింగ్ మీ ఇంట్లోనే ఒక షాపింగ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ కండిషన్స్ ఏంటంటే 25,000 పీవీ సింగిల్ ఇన్వాయిస్ చేయాల్సి ఉంటుంది. 50,000 రూపాయల వరకు అవ్వచ్చు, డిపెండ్ ఆన్ మీరు సెలెక్ట్ చేసుకునే ప్రోడక్ట్ని బట్టి. మీరు 50,000 రూపాయలు డిపి ప్రైస్లో ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటే కంపెనీ మీకు అడిషనల్గా 15,000 రూపాయలు ఎంఆర్పి ఎక్స్ట్రా ఇచ్చి 65,000 రూపీస్ స్టాక్ ఇస్తుంది. 65 ప్లస్ 10,000 రూపీస్ ప్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఒకేసారి 25,000 బిల్ చేశారు కాబట్టి. సో ఇప్పుడు ఎంత అయింది? 75,000 అయింది మొత్తం. అడిషన్ టు దిస్, దీంతో పాటు మనకు కంపెనీ క్యాష్ బ్యాక్ దాదాపు 2,250 రూపాయల నుంచి మినిమం, ఇది మీరు మంత్ ఎండింగ్కి ఉన్న లెవెల్ని బట్టి 5,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓవరాల్గా తీసుకుంటే 25,000 నుంచి 30,000 రూపాయల వరకు మీరు బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంది, జస్ట్ ఒక హోమ్ షాపింగ్ని రీటైల్ చేయడం ద్వారా. ఇది 3వ బెనిఫిట్. క్లియర్? ఇంకొక మేజర్ పాయింట్ మీతో మాట్లాడాలి, బట్ ప్రజెంటేషన్లో అంత క్లారిటీ లేదు నా దగ్గర. సో ఇంకొక ఆప్షన్ ఉంది, 4వ ఆప్షన్. డైరెక్ట్గా ఇంకా పెద్ద షాప్ ఓపెన్ చేస్తాను, నాకు నేను డాక్టర్ని, నాకు మెడికల్ షాప్ ఉంది, ఇంకా సరిపోదు ఇది నాకు అనుకుంటే అలాంటి వాళ్ళకి విత్ కండిషన్స్ మీద రీటైల్ రియల్గా చేసే సత్తా ఉంది అనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు అప్రోచ్ చేసుకోగలిగినప్పుడు కంపెనీ మనకు ఇంకొక ఆప్షన్ ఇస్తుంది. సన్ఎడ్జ్ కంపెనీ తరపున వెల్బీయింగ్ సెంటర్ ఓపెన్ చేసుకోవచ్చు, వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేయొచ్చు. వెల్నెస్ సెంటర్ అంటారు. అక్కడ మనకు 70,000 పీవీతో డైరెక్ట్గా ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అవ్వడానికి అవకాశం ఉంది. సో అది కూడా మీకు అవకాశం ఉంటే 4వ ఆప్షన్ కూడా ఎంచుకోండి. ఇంకా ఫైనల్గా ఒక మాట మీకు చెప్పాలి అనిపిస్తుంది నాకు. కోర్స్ మీ ఫ్రెండ్స్లో, మీ రిలేటివ్స్లో, మీ నైబర్స్లో ఎవరైనా మార్కెటింగ్ చేయగలిగే స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉంటే, లైక్ మనకు మన సరౌండింగ్స్లో చూస్తే టీ షాపులు ఎక్కువ ఓపెన్ అవుతున్నాయి ఈ మధ్య. టీ షాపులు, చాయ్ వాలా, చాయ్ అని డిఫరెంట్ పేర్లతో వస్తున్నాయి. ఫ్రాంచైజీ సిస్టమ్. ఈ హోమ్ షాపింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. కాబట్టి మీరు మీ సరౌండింగ్స్లో, మీ ఏరియాలో ఒక 6 హోమ్ షాపింగ్ కన్నా మీరు ఓపెన్ చేయించగలిగితే
రిపీట్ చేయించగలిగితే ఆర్డర్ ఎవ్రీ మంత్ 25,000 రూపాయలు మీరు ఎర్న్ చేయొచ్చు. లేదా ఒక 60 షాపులు ఓపెన్ చేయించేస్తారు అనుకోండి. మీ ఊరు చాలా పెద్దది. ఒక 2 నెలలు, 3 నెలలు టైం తీసుకున్నారు మీరు. ఒక 60 షాపులు రిపీట్ అవుతున్నాయి. ఎవ్రీ మంత్ వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇంత ప్రాఫిటబుల్ ఉంది కాబట్టి. సో, మీకు 2.5 లాక్ మినిమమ్ ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ ఉంది మీకు. లేదా 100 షాపులు ఓపెన్ చేసేసి హ్యాపీగా, రిలాక్స్‌గా ఒక అసిస్టెంట్‌ని పెట్టుకొని, ఒక మేనేజర్‌ని పెట్టుకొని మేనేజ్ చేద్దాం అనుకుంటే, మీ బ్రాండ్‌తో 100 షాపులు కన్నా మీ ఏరియాలో మీరు ఓపెన్ చేయించగలిగితే, యావరేజ్‌గా 4 లాక్స్ టు 5 లాక్స్ పర్ మంత్ ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది. ఇది అడిషన్ టు దట్. ఇదండి ద బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ మీకు ఇవ్వగలుగుతున్నాం. అప్ టు 73% వరకు పీవీ జనరేట్ చేస్తుంది మన కంపెనీ. అందులో నుంచి 81% రిటర్న్ ఇస్తుంది. ఇలాంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని, ఇలాంటి ఈవెంట్స్‌తో మీరు పాల్గొంటూ, దినదినాభివృద్ధి చెందుతూ, సూపర్ సక్సెస్ అవ్వడానికి అవకాశాలున్నాయి. ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేసేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పుంటే, స్టూడెంట్స్, ఎంబీఏ చేసిన వాళ్ళు, ఇంజినీర్లు, మేనేజర్లు, పోలీస్ వాళ్ళు, పొలిటికల్ లీడర్స్, లాయర్లు, టీచర్లు, చార్టర్డ్ అకౌంటెంట్స్, హౌస్ వైఫ్స్, రైతులు, ముఖ్యంగా ఎక్కువ మంది రైతులొస్తున్నారు మన దగ్గర. అలాగే డ్రైవర్ క్యాబ్స్ పెట్టుకొని ఉన్నటువంటి డ్రైవర్స్, ప్రొవిజన్ స్టోర్ వాళ్ళు, వెజిటబుల్ స్టోర్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈరోజు మీకు ఈ సబ్జెక్ట్ ఇచ్చే అవకాశం నేను తీసుకొని, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ 3 అందుకే చెప్తూ ఉంటా రెగ్యులర్‌గా బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్ అని. సో, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ, మీకు ఈ విషయం తెలియజేసే అవకాశం నాకిచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, లెట్ అస్ మూవ్ ముందుకెళ్ళిపోదాం. ఓవర్ టు విఘ్నేషన్ గారు. మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్ ఇక్కడి నుంచి ఎలా మూవ్ అవ్వాలి అనే విషయాన్ని మీరు తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఓవర్ టు యూ. రైట్. యెస్. రైట్ సార్. థాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పటి వరకు చాలా క్లారిటీ ఆల్రెడీ ఇచ్చారు. ఈ 4 పాయింట్ మీద ఆల్రెడీ చాలా మందికి క్లారిటీ వచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బికాజ్ ఇప్పటి వరకు మనం ఏదైతే చూసామో అంటే చాలా మందికి క్లారిటీ వచ్చి ఉంటుంది. మనము ఈ బిజినెస్‌లో కస్టమర్‌గా ఉంటే బెటరా? లేకపోతే మనం రిటైలర్‌గా ఉంటే బెటరా? లేకపోతే మనం బిజినెస్ చేస్తే బెటరా? అందరికీ ఒకటే ఆప్షన్స్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇప్పటి వరకు నేను నెట్వర్క్ మార్కెటింగ్‌లో చాలా కంపెనీ చూడడం జరిగిందండి. చాలా కంపెనీని మనం గమనించడం జరిగింది. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మీరు కేవలం నెట్వర్కే తయారు చేయాలి. నెట్వర్క్ తయారు చేయకుండా మీరు బిజినెస్ అయితే చేయలేరు. అంటే మీరు డబ్బు సంపాదించాలి అనుకోండి. ఫర్ ష్యూర్ మనం నెట్వర్క్ బిల్డ్ చేయడం అనేది తప్పదు. కంపల్సరీ నెట్వర్క్ అనేది బిల్డ్ చేయాల్సినొస్తుంది. బట్ ఈరోజు మీరు సన్నెడ్జ్ కంపెనీలో చూసినట్లయితే మీకు 3 అవకాశం ఉంది. మీరు కేవలం కస్టమర్‌గా ఉంటూ ప్రొడక్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదా మీరు మీ ఏరియాలోనే ఉంటూ రీటైల్ చేసుకుంటూ కూడా ప్రతి నెల 10,000-20,000 సంపాదించవచ్చు. ఈవెన్ దో అంతకంటే ఎక్కువ సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. లేదా మీరు నెట్వర్క్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. అంటే చాయిస్ ఎక్కువగా ఉన్నాయి. సో, ఎక్కడైతే వేరే వేరే కంపెనీలో మనకి కొన్ని ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం. కొన్ని ప్రాబ్లమ్‌ని మనం ఫేస్ చేస్తున్నాం. దాన్ని అయితే మనం ఇక్కడ ఈజీగా కవర్ చేసుకోగలుగుతాం. బికాజ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏదైతే ఇష్టమో అదైతే వాళ్ళు కంటిన్యూయస్‌గా చేసుకోవచ్చు. రైట్? సో, జస్ట్ గివ్ ఎ మినిట్ అండి. సో, రైట్. ఇప్పటిదాకా మనం ఏదైతే సబ్జెక్ట్ డిస్కస్ చేశామో, ఈ సబ్జెక్ట్ మీద ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. వన్స్ అగైన్ మైసెల్ఫ్ విఘ్నేశ్వరన్ అండి. ఈరోజు ఈ యొక్క నెక్స్ట్ ఏదైతే టైమ్ ఉందో అంటే ఆల్రెడీ వీరసంతి ప్రెజెంటేషన్స్ కంప్లీట్ అయిపోయింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్‌కి ఒకసారి గట్టిగా అందరికి కూడా మనం థాంక్స్ చెప్దాము. ఇక్కడ చాట్ బాక్స్ ఓపెన్‌గా ఉంది. చాట్ బాక్స్‌లో కూడా మీరు రాసి చెప్పొచ్చు. సో, నెక్స్ట్ ఈరోజు ఈ యొక్క సెషన్ అయిపోయిన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. యాక్చువల్లీ దీన్ని సెపరేట్‌గా చేద్దామని చెప్పేసి అనుకున్నాం. బట్ ఈ ఒక్కటే సెషన్‌లో రెండిటిని మనం కంప్లీట్ చేస్తే గనక ప్రతి ఒక్కరికి కూడా రైట్ ఇన్ఫర్మేషన్స్ ఎళ్తది అని చెప్పేసి మళ్ళీ మనం ఒక చిన్న డిసిషన్ చేంజ్ చేసుకొని ఒకటే మీటింగ్‌లో 2 సెషన్‌ని కంప్లీట్ చేస్తున్నాము. ఈ యొక్క సెషన్స్ అనేది వెరీ నార్మల్ సెషన్స్ అండి. బట్ ఇంపార్టెంట్ పాయింట్ మీద డిస్కస్ చేయబోతున్నాం. ఒకవేళ మీరు గత 3 మంత్స్ టు 6 మంత్ బిఫోర్ మీరు జాయిన్ అయ్యారు. బట్ టిల్ నౌ ఇప్పటి వరకు మీ బిజినెస్ అనేది బిల్డ్ అవ్వట్లేదు. లేదా మీరు బిజినెస్ ఎలా చేయాలి మీకు అర్థం కావట్లేదు. లేదా మనం స్టెప్ 1 ఏం చేయాలి? స్టెప్ 2 ఏం చేయాలి? స్టెప్ 3 ఏం చేయాలి? మీకు అర్థం కావట్లేదు. ఇలాంటి క్వెషన్ మార్క్‌లు ఆల్రెడీ చాలా మంది ఉంటారు. కొంతమందితో మనం మాట్లాడుతున్నాం కానీ ఏం మాట్లాడాలి తెలీదు. కొంతమందికి చెప్తున్నాం కానీ ఎలా చెప్పాలి తెలీదు. కొంతమందికి చెప్పాలి అని అనుకుంటున్నాం కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి కూడా తెలీదు. ఇలాంటి రకరకాల క్వెషన్ మార్క్ తోటి చాలా మంది ఆగిపోయి అయితే ఉన్నారు. సో, వాళ్ళ కోసం ఈరోజు నేను ఒక చిన్న పీపీటీ ప్రెజెంటేషన్స్‌ని రెడీ చేశాను. సో, ఆ ప్రెజెంటేషన్స్ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. జస్ట్ గివ్ ఎ మినిట్. వీలైతే అందరూ కూడా నోట్ డౌన్ చేసే ప్రయత్నం చేయండి. బికాజ్ ఇది కూడా మీకు ఒక ఇంపార్టెంట్ సెషన్ అవ్వబోతుంది కాబట్టి.
రైట్. సో ఎవరో ఒకరు నాకు ఒకసారి అన్మ్యూట్ చేసి చెప్పాల్సిందిగా ఎస్, కోరుతున్నానండి. ఎస్. స్క్రీన్ వెరీ అనేది క్లియర్ క్లియర్‌గా కనపడుతుంది స్క్రీన్. కనిపిస్తుందా? ఫుల్ లేదా? చేయండి. అనేది ఒకసారి నాకు చెప్పండి. జస్ట్ 1 మినిట్ అండి. కనపడుతుంది విఘ్నేషన్ గారు. మళ్ళీ మిస్ అయింది. యెస్. యెస్. జస్ట్ 1 మినిట్ అండి. అంటే ఇలా చేస్తే నా స్క్రీన్ నాకు కనిపించట్లేదు. ఓకే. నా స్క్రీన్ నాకు కనిపిస్తుంది. బట్ నా వీడియో ఇక్కడ రావట్లేదని. కనపడుతుంది. మీ వీడియో సైడ్ కనపడుతుంది. పైన మాకు కనపడుతుంది. నాకు కనపడదు. మీకు కనపడకపోవచ్చు. నో ఇష్యూ. మాకు కనపడుతుంది. యెస్. రైట్ సార్. సో స్క్రీన్, ఎస్, ఆడియో, వీడియో అన్ని క్లియర్‌గా ఉందా? ఎస్. ఎవ్రీథింగ్ క్లియర్. యెస్. సో డియర్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ బ్రేవ్ మార్నింగ్ అండి అందరికి కూడా. మైసెల్ఫ్ విఘ్నేశ్వరన్ అండి. గత 6-7 ఇయర్స్‌లో నేనున్నాను. ఈ యొక్క ఇండస్ట్రీలో 6-7 ఇయర్స్ నుంచి వర్కింగ్‌లో ఉన్నాను. సో ఈరోజు నా ఒక ఎక్స్‌పీరియన్స్ ప్రకారంగా చెప్తాను. 4 బేసిక్స్. అంటే మనం ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్‌లో వచ్చిన తర్వాత, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లోకి మనం వచ్చిన తర్వాత మినిమమ్ మనం ఏం చేయాలి? మాక్సిమం అయితే మనం చాలా రకాల మీటింగ్, ట్రైనింగ్ అటెండ్ అవుతూ ఉంటాం. చాలా రకాల సబ్జెక్ట్ మనం నేర్చుకుంటా ఉంటాం. బట్ మినిమమ్ ఏం చేయాలి? మినిమమ్ ఏం చేస్తే మనకి సరిపోతుంది అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఎవ్రీడే చేసే వర్క్ గురించి నేను చెప్తాను. ఒకవేళ ఈరోజు మీరు సన్నెడ్జ్ డిస్ట్రిబ్యూటర్‌గా మీరు ఉన్నారు అనుకుంటే, ఒకవేళ మీరు నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నారు అనుకుంటే, ఒకవేళ ఎవ్రీడే యాక్టివిటీస్ మనం ఏం చేయాలి? నాకు క్లారిటీ లేదు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి అనుకుంటే, అప్పుడు మనం 4 బేసిక్ రూల్స్‌ని అయితే కంపల్సరీగా ఫాలో అవ్వచ్చు. ఈ 4 బేసిక్ రూల్స్ అనేది సన్నెడ్జ్ బిజినెస్‌లో వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. జాయిన్ అయిన ప్రతి డిస్ట్రిబ్యూటర్, అది మీరు ఈరోజు జాయిన్ అయినా సరే, మీరు 1 ఇయర్ క్రితం జాయిన్ అయినా సరే, మీరు ఎప్పుడు జాయిన్ అయినా సరే, డైరెక్ట్ సెల్లింగ్‌లో, నెట్వర్క్ మార్కెటింగ్‌లో, సన్నెడ్జ్ బిజినెస్‌లో ఎవ్రీడే చేయాల్సిన అటువంటి యాక్టివిటీ గురించి ఈరోజైతే మనం డిస్కస్ చేయబోతున్నాం. దాన్ని మనం ఇక్కడ 4 బేసిక్ రూల్స్ ఇన్ సన్నెడ్జ్ బిజినెస్ అంటున్నాం. ఒకవేళ ఈ బిజినెస్‌లో మనం సక్సెస్ అవ్వాలి అంటే, మనం తప్పనిసరిగా ఈ యొక్క 4 బేసిక్ రూల్స్‌ని ఎవ్రీ డే మనం ఫాలో అవ్వాల్సిందే. రైట్? దాని గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మనం ఫస్ట్ పాయింట్ గురించి డిస్కస్ చేసేద్దాం. డియర్ ఫ్రెండ్స్, 4 బేసిక్ ఈస్ ద పిల్లర్ ఆఫ్ బిజినెస్ అండి. నమ్మండి. ఈరోజు ఒక బిల్డింగ్‌కి ఎలా అయితే 4 పిల్లర్స్ అనేది ఇంపార్టెంట్. మీరు నెట్వర్క్ బిల్డ్ చేద్దాం అనుకుంటే ఇది కంపల్సరీ కావాలి. మీరు కస్టమర్‌గా ఉండాలి అనుకుంటే నో ప్రాబ్లమ్. మీరు ప్రొడక్ట్ యూజ్ చేస్తూ ఉండిపోవచ్చు. లేదా మీరు రీటైల్ చేసుకుందాం అనుకుంటే మీరు సమ్ టైమ్ కేవలం ప్రొడక్ట్ మీద నాలెడ్జ్ తీసుకుంటే సరిపోతుంది. బట్ ఒకవేళ మీరు నెట్వర్క్ బిల్డ్ చేద్దాం అని చెప్పేసి ఒక ఆలోచన ఉన్నట్లయితే గనక కంపల్సరీ ఈ యొక్క బేసిక్ రూల్స్‌ని ఎవ్రీడే మనం ఫాలో అవ్వాలి. అందుకే రాశాను 4 బేసిక్ ఈస్ ద పిల్లర్ ఆఫ్ ద బిజినెస్. మనకి ఈ బిజినెస్ లో ఒక పిల్లర్ అన్నమాట. ఒక బిల్డింగ్ కి 4 పిల్లర్ ఎలా అయితే ఇంపార్టెంటో, 4 పిల్లర్ మనకి ఎలా అయితే స్ట్రాంగ్ ఉండాలో, అదే విధంగా ఇటు ఒక 4 రూల్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 రూల్స్ మనకి ఏమేమి ఉందంటే, ఫస్ట్ రూల్స్ వచ్చేసి మనకి ప్రిపేర్ ద లిస్ట్. దీని గురించి మనం మళ్ళీ డీటెయిల్ గా మాట్లాడదాం. సెకండ్ రూల్స్ వచ్చేసి మనకి ఏముంటుంది, కాంటాక్ట్ అండ్ ఇన్విటేషన్స్. రైట్? థర్డ్ రూల్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసినట్లయితే షో ద ప్లాన్. అండ్ ఫోర్త్ గురించి మనం మాట్లాడినట్లయితే ఫాలో అప్ అండ్ ఫాలో త్రూ. ఈ 4 అనేది చాలా చాలా బేసిక్ రూల్స్ అండి. ఎవ్రీ డే మనం దీన్ని పఠించాలి కాబట్టి ఒక్కొక్క పాయింట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ మనం మాట్లాడదామండి, ప్రిపేర్ యువర్ లిస్ట్. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ యొక్క బిజినెస్ లో మనం వచ్చిన తర్వాత మనం బిజినెస్ గురించి చాలా మందికి చెప్పాలని అనిపిస్తది. మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా రిలేషన్స్ ఉన్నారు, మా చుట్టాలు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మా అందరికీ చెప్పాలి అని అనిపిస్తది. కాబట్టి వాళ్ళని మనం చెప్పాలంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనం చేయాల్సినవి ఏందంటే, మేక్ ఏ నేమ్ లిస్ట్. మీరు మీ యొక్క నేమ్ లిస్ట్ ని తయారు చేయాలి. చూడండి, ఈ రోజు ఒకవేళ ఈ బిజినెస్ లో మీరు స్టార్ట్ అయ్యారు. సో నేను ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే, ముందుగా మీరు ఒక చిన్న ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఒక మంచి న్యూ ఇయర్ డైరీ కొనుక్కొని రండి. చిన్న డైరీ ఏం కాదండి. అట్‌లీస్ట్ ఒక మంచి సైజ్ ఒక డైరీ కొనుక్కొని రండి. దాన్ని బిజినెస్ డైరీగా వాడుకోండి. కంపల్సరీ ప్రతి ఒక్కరి దగ్గర 100% ఇది ఉండాలి. మీరు ఈ బిజినెస్ నుంచి డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఫస్ట్ మీ దగ్గర ఒక మంచి డైరీ కొనుక్కొని రండి. ఈ రోజు ఆల్రెడీ అయిపోయిందనుకోండి. రేపెళ్ళండి. ఒక మంచి న్యూ ఇయర్ డైరీ కొనుక్కొని రండి. కొద్దిగా బిగ్ సైజ్ ఉండేటట్టు చూసుకోండి. ఒక డైరీ కొనుక్కొని వచ్చేయండి. రైట్? డైరీ కొనుక్కొని వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఏం చేస్తామో, స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం కదా! అవునా? ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్‌లో మినిమమ్ చూసినట్లయితే ఒక 50-100 కాంటాక్ట్ లిస్ట్ ఉన్నాయి. మన రిలేషన్, చుట్టాలు, బంధువులు, కొలీగ్స్, డాక్టర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరి నంబరు ఈ ఫోన్‌లో అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో నేనేమంటా అంటే, ఏదైతే నంబర్స్ ఇప్పటి వరకు మీ ఫోన్‌లో అవైలబుల్‌గా ఉందో, ఆ నంబర్స్ అన్నిటిని తీసుకొని మీరు డైరీలో క్లియర్‌గా మెన్షన్ చేయండి. వాళ్ళ నేమ్ ఏంటి? వాళ్ళ ఊరేంటి? వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి? ఇవన్నీ కూడా క్లియర్‌గా మీరు మెన్షన్ చేయండి. అప్పుడు లిస్ట్‌ని ఒకవేళ మీరు ప్రిపేర్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే, సార్ లిస్ట్ ఎందుకండి? నాకు గుర్తున్నాయి ఎవరెవరికి చెప్పాలో.
లేకపోతే ఆల్రెడీ నాకు ఫోన్‌లో ఉన్నాయి కదా! నేను ఎందుకు చెయ్యాలి? డియర్ ఫ్రెండ్స్, రూల్స్ ఈస్ రూల్స్. మీరు ఒకవేళ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో డైరెక్ట్ సెల్లింగ్‌లో సక్సెస్ అవుదాం అనుకుంటున్నారు. సనేజ్ బిజినెస్‌లో డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ముందుగాల క్వెషన్ మార్క్ వద్దండి. రైట్? ఇది ఎందుకు? అది ఎందుకు? అనే క్వెషన్ ఏమి అడగాల్సిన అవసరం లేదు. ఇవి ఆల్రెడీ ప్రూవెన్ సిస్టమ్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఆల్రెడీ ప్రూవ్ అయ్యి ఉన్నాయి. గత కొన్ని సంవత్సరం నుంచి బిగ్ లీడర్స్ అందరూ కూడా దీన్ని ఫాలో అవుతున్నారు. సో మీరేం చేయాలంటే మీ యొక్క నేమ్ లిస్ట్‌ని తయారు చేయండి. ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే గనక హస్బాండ్ అండ్ వైఫ్ మ్యారీడ్ అయిపోతే గనక ఎవరైతే వైఫ్ ఉన్నారో ఆమె లిస్ట్ ఆమెకి సెపరేట్ గా ఉంటుంది. హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తన లిస్ట్ సెపరేట్ గా బిల్డ్ చేస్తారు. సో ఇద్దరిది లిస్ట్ ఒకటి దగ్గర మీరు బిల్డ్ చేయకూడదండి. మీరు ఒకవేళ ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారంటే గుర్తుపెట్టుకోండి, మినిమం ఒక 100 మంది లిస్ట్ కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. హస్బెండ్ వైఫ్ లిస్ట్ అనేది సెపరేట్ గా ఉండాలి. హస్బెండ్ వాళ్ళ లిస్ట్ కి కాల్ చేసుకుంటారు. వైఫ్ ఎవరైనా ఉంటే వాళ్ళ లిస్ట్ కి వాళ్ళు కాల్ చేసుకుంటారు. సో నేమ్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేమ్ లిస్ట్ అనేది ముందు మీరు తయారు చేయండి. నేమ్ లిస్ట్ ని మీరు తయారు చేస్తే మీ దగ్గర ఒక డైరీ తీసుకునేప్పటికి మీరు కూర్చుంటారు. అప్పుడు మీకు చాలా రకాల థాట్స్ వస్తాయి. ముందు ఎవరికి చెప్పాలి? ముందుకి ఎవరికి చెప్తే బాగుంటుంది? మీకు క్లియారిటీ వస్తది. అదే ఫోన్‌లో ఉండిపోయింది అనుకోండి, అది మనకి అంతగా యూజ్ అవ్వదు. ఎందుకంటే ఫోన్‌లో మనం లిస్ట్ చూస్తా ఉంటాం. అప్పుడేదో కాల్ వస్తది. అప్పుడేదో మెసేజ్ వస్తది. అప్పుడేదో నోటిఫికేషన్స్ వస్తది. రైట్? దానివల్ల ఏమవుతుంది, చాలా సార్లు మనం డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగల మీరు మీ యొక్క నేమ్ లిస్ట్‌ని తయారు చేయండి. అండ్ నేమ్ లిస్ట్‌తో పాటు ఇంకొక మేజర్ లిస్ట్ మనం తయారు చేయాల్సినవి ఏమంటే డ్రీమ్ లిస్ట్ కూడా తయారు చేయాలి. డ్రీమ్ లిస్ట్ అంటే ఇప్పటి వరకు మీరు ఈ లైఫ్‌లో ఏమేమి సాధించారో నాకు తెలీదు. బట్ ఈ బిజినెస్ ద్వారా మీరు ఏం తీసుకోవాలి అనుకుంటున్నారు? ఉదాహరణకి మీరు ఒక స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. లేదా ఒక బైక్ కొనుక్కోవాలి అనుకుంటున్నారు. లేదా మీ మిసెస్‌కో, లేకపోతే మీ మదర్‌కో, లేకపోతే మీ హస్బాండ్‌కో ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు. లేకపోతే మీ పిల్లలకి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు. లేకపోతే మీరు ఒక కార్ కొనుక్కుందాం అనుకుంటున్నారు. ఒక ఇల్లు కొనుక్కుందాం వాటెవర్, చిన్న చిన్న నుంచి పెద్ద పెద్ద వరకు మీ యొక్క డ్రీమ్ ఏదైతే ఉందో, ఏదైతే మీరు తీసుకోవాలి, కొనాలి అని అనుకుంటున్నారో, దాన్ని మీరు సన్నెడ్జ్ కంపెనీ ద్వారా కొనుక్కోవాలి కాబట్టి, ఆ ఒక డ్రీమ్ లిస్ట్‌ని మీరు ప్రిపేర్ చేయండి. మినిమమ్ మీ యొక్క డ్రీమ్ లిస్ట్ ఒక 50 పైన ఉండేటట్టు చూడండి. చిన్న చిన్న డ్రీమ్ కూడా అంటున్నా. అంటే ఎగ్జాంపుల్‌గా మీరు మీ పాపకి ఒక మంచి స్కూల్, కాలేజ్‌లో మరి జాయిన్ చేయాలనుకోండి. అది కూడా ఒక డ్రీమే. లేదా మీరు మీ యొక్క మదర్, ఫాదర్‌కి ఒక చిన్న స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు. అది కూడా ఒక చిన్న మనకి డ్రీమే. లేదా మీరొక మంచి చీర కానివ్వండి, ఒక మంచి డ్రెస్ కానివ్వండి వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారు. అది కూడా ఒక డ్రీమే. సో, మీకు డ్రీమ్ ఏదైతే ఉందో కదా! ఆ డ్రీమ్ కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి. మీ డ్రీమ్ ఏమేమున్నాయి? ఆ తర్వాత మనం దాన్ని గోల్‌కి మారుద్దాం. అది తర్వాత నెక్స్ట్ ట్రైనింగ్‌లో మనం డిస్కస్ చేద్దాం. బట్ ఒకవేళ మనం సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఈ లిస్ట్ ప్రిపరేషన్‌లో 2 లిస్ట్ అనేది కంపల్సరీగా కావాలి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి నేమ్ లిస్ట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి డ్రీమ్ లిస్ట్. చాలా మంది డ్రీమ్ లిస్ట్ నేను చెప్తూ ఉంటాను గానీ చాలా మంది తయారు చెయ్యరు. డ్రీమ్ లిస్టా? అది ఏం తయారు చేయాలండి, వస్తదో రాదో తెలీదు అని చెప్పేసి కొంతమంది దాన్ని యాక్చువల్‌గా ప్రాక్టికల్‌గా రాయరు. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఒక డైరీ ఉన్నాయి. ఓకే. మీరిక్కడ చూసినట్లయితే ఈ డైరీలో ఆల్‌మోస్ట్ చాలా వరకు డ్రీమ్స్ అనేది రాసుంటాయి. నేను నెక్స్ట్ 1 ఇయర్‌లో ఏమేమి తీసుకోవాలి అనుకుంటున్నాను సనేజ్ బిజినెస్ ద్వారా అవన్నీ కూడా రాసున్నాయి. నెక్స్ట్ ఒక 2-3 ఇయర్స్‌లో ఏం తీసుకోవాలి అనుకుంటున్నాను అవి కూడా నేను రాసుకొని పెట్టుకున్నాను. సో దట్ రైట్ టైమ్ వచ్చినప్పుడు నేను ఆ డ్రీమ్స్‌లో ఒక్కొక్క డ్రీమ్స్‌ని నేను ఇక్కడ ఫుల్‌ఫిల్ చేయాలి కాబట్టి నేను దాన్ని రాసాను. ఎప్పుడైతే నేను ఆ డ్రీమ్‌ని ఒక బుక్, పెన్, పేపర్‌లో తీసుకొని నేను రాస్తానో అప్పుడు నాకు వర్క్ చేసే స్పీడ్ ఇంకా పెరుగుతది. ఎందుకంటే నాకిప్పుడు క్లారిటీ వచ్చింది. ఏమేమి తీసుకోవాలి? ఎవరికి ఏమేమి ఇద్దాం అనుకుంటున్నానో దాని మీద క్లారిటీ ఉంటది కాబట్టి. సో ఫస్ట్ మీరు ప్రతి ఒక్కరు కూడా చేయాల్సినవేంటంటే నేమ్ లిస్ట్‌ని ప్రిపేర్ చేయండి కంపల్సరీగా. ఎవరు కూడా దీన్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. నంబర్ 1 ఫస్ట్ చెప్తున్నాను, అండర్ ఎస్టిమేట్ చేయకండి. నేమ్ లిస్ట్‌ని ప్రిపేర్ చేయండి. నేమ్ లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత డ్రీమ్ లిస్ట్‌ని కూడా మనం ప్రిపేర్ చేయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి? నేమ్ లిస్ట్ మనకి ప్రిపేర్ అయిపోయింది కదా! దెన్ మనం ఏం చేద్దాం ఇక్కడ కాంటాక్ట్ అండ్ ఇన్విటేషన్. ఎవరిదైతే మనం నేమ్ లిస్ట్ ప్రిపేర్ చేసామో వాళ్ళని మనం ఏం అవ్వాలి? కాంటాక్ట్ అవ్వాలి. వారిని మనం ఇన్విటేషన్స్ పంపించాలి. జూమ్ మీటింగ్ ఇన్విటేషన్స్ కానీ, లేకపోతే మన ఏరియాలో ఎక్కడైతే మీటింగ్, ట్రైనింగ్ జరుగుతుందో దానికోసం మనం ఇన్విటేషన్స్ కింద మనం పంపించాలి. అవునా కదా? సో, దానికోసం మనం ఏం చేయాలంటే ఈ 3 పాయింట్‌లన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బిల్డ్ ఎ గుడ్ రిలేషన్‌షిప్. మీరు ఎవరికైతే ముందు మనం లిస్ట్ ప్రిపేర్ చేసాం గదా! లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో మనం ఒక చిన్న రిలేషన్‌షిప్స్ అనేది బిల్డ్ చేయాలి. చూడండి, మనం ఇప్పటి వరకు అసలు కాంటాక్ట్‌లోనే లేము. బట్ బిజినెస్‌లో జాయిన్ చేయాలి కాబట్టి మనం డైరెక్ట్‌గా కాల్ చేసి ఫలానా రోజు ఒక మీటింగ్ ఉంటుంది రండి అంటే వాళ్ళు వచ్చేస్తారా? అంత ఈజీ కాదు. సో, అందుకే రిలేషన్‌ని ముందు బిల్డ్ చేయండి. ముందు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళతో వాట్సాప్‌లో కానివ్వండి, కాల్‌లో కానివ్వండి కొద్దిగా హాయ్, హలో చేసి ఒక 1, 2 డేస్ వాళ్ళతో చిన్నగా కన్వర్సేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు వాళ్ళని ఇన్విటేషన్స్ చేస్తే అది చాలా ఎక్కువ పాజిటివ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్, అండర్‌స్టాండ్ ద నీడ్స్.
మీరు ఎవరిని అయితే ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి అవసరం ఏముంది? వాళ్ళకి డబ్బు అవసరమా? లేకపోతే వాళ్ళకి నేమ్ ఫేమ్ అవసరమా? లేకపోతే వాళ్ళకి హెల్త్ అవసరమా? ఏది వాళ్ళ అవసరం? ఈ అవసరంని ఒకసారి మీరు అర్థం చేసుకోగలిగితే గనక, మీరు ఆ విధంగా సినర్జీ బిజినెస్‌ని ప్రెజెంట్ చేయొచ్చు. నేను మీకు ఉదాహరణగా చెప్తున్నాను. పర్సన్‌కి డబ్బే అవసరం. జాబ్‌లో ఉన్నాడు. లేదా కాలేజ్ స్టూడెంట్‌గా ఉన్నారు. లేకపోతే ఎక్కడైనా వర్క్‌లో ఉన్నారు. బట్ మంత్‌లో ఒక 10, 20,000 కావాలి. అప్పుడు మీరు సన్నర్జీ బిజినెస్‌ని ఒక మనీ మేకింగ్ బిజినెస్ లాగా మీరు చూపించొచ్చు. ఈ బిజినెస్ ద్వారా మీరు పార్ట్ టైమ్‌లో డబ్బు సంపాదించవచ్చు. సో, డబ్బు సంపాదించే అవకాశంగా మనం చూపించొచ్చు. ఉదాహరణకి ఒక పర్సన్స్ ఉన్నారు. తనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పుడు మీరు సనెడ్జ్ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. మన కంపెనీ దగ్గర చాలా మంచి మంచి ప్రొడక్ట్ ఉంటుందండి. మీరు ఈ హెల్త్ ఇష్యూ నుంచి తొందరగా బయటపడే అవకాశం ఉంటది అని మనం వాళ్ళకి చెప్పొచ్చు. కొంతమందికి నేమ్, ఫేమ్, పేరు, ప్రతిష్ట రైట్ ఇలాంటివి కావాల్సి ఉంటుంది. అప్పుడు మీరు వాళ్ళకి సనెడ్జ్‌ని ఆ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఎవరికి ఏదైతే అవసరం కంపెనీ ఈ సనెడ్జ్ కంపెనీని అదే విధంగా మనం రిప్రజెంట్ చేశామనుకోండి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతది. బట్ అదే మీరొక 70-80 ఇయర్స్ ఒక ఏజ్ పర్సన్ ఉన్నారు. చాలా హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నారు. మనం వాళ్ళకి డబ్బు గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసామనుకోండి, డబ్బుతోటి వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళు ముందు హెల్తీ ఉండాలనుకుంటారు. సో, కాబట్టి ఎవరికి ఏమి అవసరం? రైట్? ఎవరికైతే హెల్త్ అవసరం ఉందో వాళ్ళకి సనెక్షన్ యాస్ ఎ హెల్త్ కేర్ కంపెనీ లాగా మనం అప్రోచ్ అవ్వాలి. అంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఎవరికైతే డబ్బు అవసరం ఉందో, ఇది ఒక మనీ మేకింగ్ బిజినెస్ అని చెప్పేసి మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఎవరికైతే నేమ్, ఫేమ్, పేరు, ప్రతిష్ట అవసరం ఉంటుందో వాళ్ళకి ఆ విధంగా కంపెనీని అప్రోచ్ మనం వాళ్ళ ముందుకు మనం తీసుకెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందంటే తొందరగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటది. ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో అప్పుడే కదా మనకి బిజినెస్ వస్తది. సో, ఆ తర్వాతనే మనం మెసేజ్ అనేది పాస్ చేయాల్సినొస్తుంది. సో, డియర్ ఫ్రెండ్స్ కాంటాక్ట్ అండ్ ఇన్విటేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో. కొన్ని సార్లు మనము డైరెక్ట్‌గా ఇన్విటేషన్స్ అనేది పంపిస్తాము. నేను ఆల్రెడీ ఇన్విటేషన్స్ ఎలా చేయాలి? లేదా ఒక్కొక్క న్యూ పర్సన్స్‌తో మనం ఎలా మాట్లాడాలి? కాంటాక్ట్ ఎలా అవ్వాలి? అనే దాని మీద చాలా సార్లు కొన్ని వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. అవి ఆల్రెడీ యూట్యూబ్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. బట్ మాక్సిమం ఇన్విటేషన్స్ ఇచ్చేటప్పుడు మీరు హెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ అని అంటే డైరెక్ట్‌గా సనర్జీ బిజినెస్ ప్లాన్ అని చెప్పేసి కాకుండా, మీరు వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలంటే ఒకవేళ యూత్ ఉన్నారు అనుకోండి. యూత్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ అని చెప్పండి. లేడీస్ ఉన్నారనుకోండి. వుమెన్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ అని చెప్పండి. ఎక్కువ ఏజ్డ్ వాళ్ళు ఉన్నారనుకోండి. హెల్త్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి చెప్పండి. మీరు ఈ విధంగా డైరెక్ట్ బిజినెస్ గురించి చెప్పకుండా ఇండైరెక్ట్ ఇన్విటేషన్ చేశారనుకోండి. అప్పుడు ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటది. ఎక్కువ ఇన్విటేషన్స్ అనేది సక్సెస్‌ఫుల్ అయ్యే అవకాశం అనేది ఉంటది. ఎప్పుడైతే మీరు ఒక కంపెనీ పేరు తీసుకుంటున్నారో, కంపెనీ ఉన్న ప్రొడక్ట్ గురించి చెప్పి ఇన్వైట్ చేస్తున్నారో, అప్పుడు ఏమవ్వచ్చు అంటే సమ్ టైమ్ వాళ్ళకి ఇంతకు ముందు బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఉండొచ్చు. వేరే ఏదైనా కంపెనీలో ఉండొచ్చు. సో, వచ్చే అవకాశంస్ అనేది తక్కువ. కాబట్టి ఎవరిని మనం ఏ విధంగా ఇన్విటేషన్స్ పంపిస్తే బావుంటది అనేది మీరు మీ యొక్క అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో, మీ ఇమ్మీడియేట్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు వాళ్ళ దగ్గర కూడా కూర్చొని నేర్చుకోవచ్చు. యాక్చువల్ చెప్పాలంటే కాంటాక్ట్ అండ్ ఇన్విటేషన్స్ మీద ఒక ఫుల్ డే సెషన్ చేయొచ్చు. ఎలా అప్రోచ్ అవ్వాలి అని జెప్పేసి. కొత్త వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, పాత వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఫ్రెండ్స్‌ని ఎలా అప్రోచ్ అవ్వాలి, హౌస్ వైఫ్‌ని ఎలా అప్రోచ్ అవ్వాలి, జాబ్ చేసే వారిని ఎలా అప్రోచ్ అవ్వాలి, వీటి మీదనే అరౌండ్ ఒక 1 డే సెషన్ మనం చేయొచ్చు. బట్ ఈరోజు అంత డీటెయిల్‌గా ఎళ్ళట్లేదు. బట్ మీకు థియరిటికల్‌గా తెలవాలి. ఏం చేస్తే బావుంటది కాబట్టి. రైట్. సో, కాంటాక్ట్ అండ్ ఇన్విటేషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అండి. మీరు యూట్యూబ్‌లో ఎళ్లి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. హౌ టు ఇన్వైట్ ఫ్రెండ్స్. హౌ టు ఇన్వైట్ ఫ్యామిలీ ఇన్ బిజినెస్ ప్రెజెంటేషన్. సో, ఈ విధంగా మీరు యూట్యూబ్‌లో కూడా సెర్చ్ కొట్టారనుకోండి, అక్కడ కూడా చాలా మంది మంచి మంచి లీడర్స్ ఉన్నారు. మీకు కావాల్సినంత సబ్జెక్ట్ యూట్యూబ్‌లో ఈరోజు అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి దాని ద్వారా మీరు ఎళ్లి ఇవన్నీ కూడా సెర్చ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. సో, కంపల్సరీ ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ ఏం డిస్కస్ చేసామండి? ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం లిస్ట్ ప్రిపేర్ చేసాం. నేమ్ లిస్ట్ ప్రిపేర్ చేసాము. డ్రీమ్ లిస్ట్‌ని ప్రిపేర్ చేసాం. సెకండ్ ఏం చేస్తున్నాము? కాంటాక్ట్ అండ్ ఇన్విటేషన్స్. దానికోసం మనం రిలేషన్ బిల్డ్ చేసాము. ఆ తర్వాత వాళ్ళ అవసరాన్ని అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా వాళ్ళని మనం ఇన్విటేషన్స్ అనేది ఇక్కడ పంపించడం అయితే జరిగింది. నెక్స్ట్ షో ద ప్లాన్. డియర్ ఫ్రెండ్స్ ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. షో ద ప్లాన్. ప్లాన్ చెప్పడం, చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈరోజు చాలా మందికి బిజినెస్ ప్లాన్ చెప్పడం అనేది రాదు. కొంతమందికి మాట్లాడడం రాదు. కొంతమందికి ఎక్స్‌ప్లెయిన్ చేయటం రాదు. కొంతమందికి ఇవన్నీ గుర్తుండట్లేదు. డియర్ ఫ్రెండ్స్ నా టీమ్‌లో ఎవరైతే ఉన్నారో మీ అందరికి కూడా తెలుసు. మీ అందరి కోసం నేను ఇలాంటి ఒక పేపర్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ పేపర్‌లో మీరు చూసినట్లయితే ఆల్రెడీ పూర్తి ప్రెజెంటేషన్స్ అనేది రెడీగా ఉన్నాయి. తెలుగులో అవైలబుల్‌గా ఉంది. ఇంగ్లీష్‌లో అవైలబుల్‌గా ఉంది. మీరు చేయాల్సినవేందంటే జస్ట్ ఈ పేపర్‌లో చూసుకుంటూ ఒక పెన్ తీసుకొని ఒక్కొక్క పాయింట్ జస్ట్ చూసుకుంటూ చెప్పుకుంటూ ఎళ్ళిపోతే చాలు. పీపీటీ ప్రెజెంటేషన్స్ ఈరోజు నేను ఎలా అయితే చేస్తున్నానో అన్ని పాయింట్ రాసున్నాయి. కేవలం నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటా వెళ్తున్నాను. అలాగే ఇక్కడ కూడా అన్ని పాయింట్లు రాసున్నాయి.
మీరు జస్ట్ ఈ పేపర్‌ని చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. పేపర్‌ని చూసుకుంటూ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, సోదా ప్లాన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బట్ మీరు ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ప్రాక్టీస్ బిఫోర్ సోదా ప్లాన్. ఈ యొక్క పేపర్ తీసుకొని నా టీమ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు పేపర్ మీ దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. లేకపోతే మీ అప్‌లైన్ దగ్గర నుంచి దాన్ని సేకరించండి. అండ్ ముందు ఈ యొక్క పేపర్‌ని తీసుకొని అట్‌లీస్ట్ ఒక 3-5 టైమ్స్ ఇంట్లో ముందు ప్లాన్ ప్రాక్టీస్ చేయండి. చాలా మంది ఏమనుకుంటారంటే ప్లాన్ చెప్పడం అనేది అప్‌లైన్ ఒక డ్యూటీ అనుకుంటారు. డియర్ ఫ్రెండ్స్, మీ అప్‌లైన్ డ్యూటీ కరెక్టే. నేను కాదని చెప్పను. బట్ 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్ అయినా చెప్పగలుగుతారు. ఎవ్రీ టైమ్ మీ ప్లాన్ అయినా చెప్పాలి అంటే కష్టం. బికాజ్ ఈరోజు మీరు కూడా ఒక అప్‌లైన్ కదా! రేపు మీ కింద ఒక 10 మంది, 15 మంది, 20 మంది వచ్చారనుకోండి. అందరూ ఒకటేసారి సార్ మాకు ఒక పర్సన్స్ ఉన్నారు ప్లాన్ చెప్పడానికి రండి అంటే అప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. సో కాబట్టి ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ అప్‌లైన్ వచ్చిన తర్వాత ఫ్రమ్ ఫోర్త్ టైమ్ నుంచి మీ సొంత ప్లాన్ మీరు సొంతగానే చెప్పగలగాలి. సో, దాని వల్ల ఈ యొక్క పేపర్‌ని తయారు చేయడం జరిగింది. ఈ పేపర్‌ని చూసుకుంటూ ప్రతి ఒక్కరు ఈజీగా ప్లాన్ చెప్పగలుగుతారని చెప్పేసి పేపర్‌ని తయారు చేశాను. కాబట్టి ఈ పేపర్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి కంపల్సరీ దాన్ని ఒక 3-5 టైమ్స్ మినిమమ్ మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. 3-5 టైమ్ ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీకు అర్థమవుతుంది. యెస్, నేను చాలా బాగా చెప్పగలుగుతున్నాను. ఎప్పుడైతే మీకు వన్ ఆఫ్ ద యెస్, ఈ ప్లాన్ చాలా బాగా చెప్తున్నాను. ఇప్పుడు నాకు ప్లాన్ చెప్పడం బాగా వచ్చిందని కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడు మీరు ఈ ప్లాన్‌ని బయటకి చెప్పడం అనేది స్టార్ట్ చేయండి. చాలా మంది ఏమనుకుంటారంటే సరే చెప్పాలి కదా! చెప్దాము రేపో, ఎల్లుండో, నెక్స్ట్ మంతో లేకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చెప్తా అంటారు కొంతమంది. సో డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మీరు జాయిన్ అయ్యే 30 డేస్ లోపల సెల్ఫ్‌గా మీరు ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేయలేదు అంటే, ఇంకా మీరు బిజినెస్ స్టార్ట్ చేయలేదు అని అర్థం. యెస్ అండి. ఇంకా మీరు బిజినెస్ స్టార్ట్ చేయలేదు అని అర్థం. మీరు ఈ బిజినెస్‌కి వచ్చిన వెంటనే వితిన్ 30 డేస్‌లో మీ సెల్ఫ్ ప్రెజెంటేషన్, సెల్ఫ్ ప్లాన్ మీ వాళ్ళకి, మీ రిలేషన్స్‌కి కావచ్చు, ఫ్రెండ్స్‌కి కావచ్చు, చుట్టాలకి కావచ్చు, బంధువులకు కావచ్చు, మీ ఓన్ ప్లాన్‌ని మీరే ఎళ్లి చెప్పగలగాలి వితౌట్ ఎనీ సపోర్ట్. సో 30 రోజుల టైంలో మీరు రెడీ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. ప్లాన్ చెప్పేటప్పుడు మీరు చాలా షార్ట్ అండ్ సింపుల్‌గా చెప్పాలి. కొంతమంది గంటలు, గంటలు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది 5 నిమిషాల్లోనే ప్లాన్ అయిపోతుంది. కొంతమంది టీ తాగుతూ ప్లాన్ చెప్తారు. కొంతమంది మందు తాగుతూ కూడా ప్లాన్ చెప్తూ ఉంటారు. రైట్? కొంతమంది బైక్‌లో ఎళ్తూ ప్లాన్ చెప్తూ ఉంటారు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ప్లాన్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ టాస్క్. మీరు ప్లాన్ చెప్తున్నారంటే ఇది ప్లానే కాదు. మీరు సన్‌ఎడ్జ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నారు. ఒక 700 క్రోర్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నారు. మరి అలాంటిది మనం ఎలాంటి వాల్యూ ఇవ్వాలి ఆ ప్లాన్‌కి మీరు అర్థం చేసుకోండి. ప్లాన్ చెప్పడానికి ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో అంటే ప్రాస్పెక్ట్ ఇంట్లో కానీ, లేదా మీ ఇంట్లో గాని, లేదా కంపెనీ ఆఫీస్‌లో కానీ ఈ 3 చోటే ప్రిఫర్ చేయండి ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. అప్పుడు యూజ్ ఎక్కువగా మీకు బెనిఫిట్స్ అనేది వస్తది. నా రికమెండేషన్స్ అడిగితే ఎప్పుడు కూడా కంపెనీ ఆఫీస్, కంపెనీ స్టోర్ దగ్గర కూర్చొని ప్లాన్ చెప్తే ఇంకా ఎక్కువ రిజల్ట్ అనేది వస్తది. రైట్? సో కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్ అండి. ప్లాన్‌ని సింపుల్‌గా చెప్పండి. దానికోసమే ఈ యొక్క పేపర్ క్లియర్ చేయడం జరిగింది. ఈ పేపర్ మీ అప్లైన్ దగ్గర నుంచి తీసేసుకోండి. రైట్? అండ్ యూజ్ టూల్స్. మీరు ఎప్పుడైతే ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఎళ్తున్నారో మీ దగ్గర ప్రొడక్ట్ బ్రౌచర్ అనేది కంపల్సరీ ఉండాలి. క్యాటలాగ్ కంపల్సరీగా ఉండాలి. కొన్ని పే ఔట్స్, రైట్? మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ దగ్గర మీరు అడిగి తీసుకోండి. వాళ్ళకి పే ఔట్ స్క్రీన్ షాట్స్ ఉంటాయి. లాస్ట్ మంత్, అంతకుముందు నెల, అంతకుముందు నెల, లేకపోతే మీ క్రాస్ టీమ్‌లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇన్‌కమ్ వచ్చి ఉంటది కదా! ఆ పే ఔట్ ప్రూఫ్ ఏదైతే ఉంది కదా! గ్రూప్‌లో వస్తుంటాయి కదా! మనకి పే ఔట్ స్క్రీన్ షాట్‌లు. వాటిని మీరు వాళ్ళతో షేర్ చేయండి. చూడండి, పలానా పర్సన్ పలానా చోటు నుంచి ఇంత సంపాదిస్తున్నారు. ఇలా ప్లాన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మీరు కొన్ని పే ఔట్‌లు ప్రూఫ్‌లు చూపిస్తారో, అప్పుడు ఈజీగా వాళ్ళు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటది. ఎందుకు అంతమంది ఇన్‌కమ్ తీసుకుంటున్నారా? ఓహో, నేను కూడా తీసుకోవచ్చు అన్న ఆలోచనలోకి వస్తారు. అలాగే ప్లాన్ చెప్పిన తర్వాత మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ క్యాటలాగ్ మీరు చూపించొచ్చు. ఏమేం ప్రొడక్ట్ ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి అది వాళ్ళు చూస్తారు. ప్రొడక్ట్ ప్రైస్ లిస్ట్ మీ దగ్గర ఉంటే గనక మీరు వాళ్ళని చూపించొచ్చు. ఎందుకంటే మాక్సిమం ప్లాన్ వరకు అయితే బానే ఉంటది. బట్ ప్లాన్ చూసిన తర్వాత వాళ్ళకి ఇంకో డౌట్ ఏమొస్తదంటే, కంపెనీ ఇంత డబ్బు పంచుతున్నారంటే ప్రొడక్ట్ కాస్ట్ కంపల్సరీ చాలా ఎక్కువగా ఉంటదని చెప్పేసి అనిపిస్తది వాళ్ళకి. కాబట్టి మీరు వీలైతే ప్రొడక్ట్ లిస్ట్ కూడా వాళ్ళ ముందు పెట్టే ప్రయత్నం చేయండి. సో దట్ వాళ్ళకి క్లారిటీ వస్తది. ప్రైస్ ఎంత? నాకు ఏమేం ప్రొడక్ట్ ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి? వేరే కంపెనీలో లేనిది ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇలాంటి అన్ని విషయం మీద వాళ్ళకి క్లారిటీ కూడా కంపల్సరీగా వస్తున్నాయి. అలాగే కొన్ని యూట్యూబ్ వీడియోస్ కానీ, మీరు ఎప్పుడైతే మీటింగ్ ట్రైనింగ్స్‌కెళ్తున్నారో అక్కడ తీసుకున్న సెల్ఫీ గాని, ఫోటోస్ గాని, వీడియోస్ గాని, ప్లాన్ చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా మీరు షో చూసినట్లయితే గనక వాళ్ళకి అర్థమవుతది మీరు కూడా ఈ బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో మీరు ఒక బిజినెస్‌లో కంటిన్యూయస్‌గా జర్నీ చేస్తున్నారు. సో కాబట్టి నేను కూడా వస్తే ఈయనతోటి నాకు యూజ్ అవుతదనే ఒక ఆలోచన అయితే వాళ్ళకి కంపల్సరీగా వస్తది. సో కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈ బిజినెస్‌లో పార్ట్ టైమ్‌గా ఉన్నట్లయితే గనక, పార్ట్ టైమ్ అంటే మీరు ఒక పనితో సహా దీన్ని పార్ట్ టైమ్‌గా చేస్తున్నారంటే అట్‌లీస్ట్ వీక్లీ 3-5 బిజినెస్ ప్లాన్ మినిమమ్ మీరు చెప్పాలి.
మినిమం మీరు పార్ట్ టైమ్ లో ఈ బిజినెస్ చేస్తున్నారంటే 3 to 5 అంటే 3 నుంచి 5 కంపల్సరీ వీక్లీ బిజినెస్ ప్లాన్ చెప్పాల్సిందే. అండ్ ఒకవేళ మీరు ఫుల్ టైమ్ గా ఉన్నారంటే కనీసం ఎవ్రీడే ఒక 1 నుంచి ఒక 3 ప్లాన్ అంటే 1 నుంచి 3 ప్లాన్ కంపల్సరీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిందే. ఫుల్ టైమ్ గా మీరు ఉన్నట్లయితే గనక. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. రైట్? సో దీన్ని మనం షో ద ప్లాన్ అంటాం. సో ఇప్పటిదాకా మనము 3 టాపిక్ మీద డిస్కస్ చేసాం. 4 బేసిక్ లో 3 బేసిక్ గురించి డిస్కస్ చేసాం. ఫస్ట్ వన్ ఏం డిస్కస్ చేసామండి? ప్రిపేర్ ద లిస్ట్. నేమ్ లిస్ట్ అండ్ డ్రీమ్ లిస్ట్. సెకండ్ వన్ మనం ఏం డిస్కస్ చేసాం? సెకండ్ వన్ మనం డిస్కస్ చేసాం. ఇక మనం ఇక్కడ చూసినట్లయితే సెకండ్ వన్ మనం డిస్కస్ చేసామండి కాంటాక్ట్ అండ్ ఇన్విటేషన్స్. ఎలా మనం కాంటాక్ట్ అవ్వాలి, ఎలా ఇన్విటేషన్స్ తీసుకోవాలి అండ్ షో ద ప్లాన్. ప్లాన్ ఎలా చెప్పాలి అండ్ ఫోర్త్ వన్ మనం చూసినట్లయితే గనక ఫాలో అప్ అండ్ ఫాలో త్రూ. ఇది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ప్లాన్ చెప్పేస్తారు. బట్ ప్లాన్ చెప్పిన తర్వాత ఫాలో అప్ అయితే చెయ్యరు. లేదా ప్లాన్ చెప్పిన తర్వాత ఒక 1 వీక్, 2 వీక్ వరకు ఫాలో అప్ చేయరు. ప్లాన్ చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళని కన్సల్ట్ అవ్వరు. ఫాలో అప్ కూడా చేయరు. ఫాలో త్రూ కూడా చేయరు. రైట్? అలాంటి టైంలో ఏమవుతుందంటే మాక్సిమం మీరు ప్లాన్ చెప్పినా కూడా దానికి ఏ యూజ్ ఉండదు. ప్లాన్ చెప్పాను. ప్లాన్ చెప్పిన తర్వాత మీరు ఫాలో అప్ చేయలేదు అనుకోండి. అంటే నిజంగా వాళ్ళకి సీరియస్‌నెస్ ఉందా? లేదా? ఎక్కడన్నా అంటే మాక్సిమం బిజినెస్ ప్లాన్ చూస్తే అందరికి బిజినెస్ ప్లాన్ అయితే అర్థం అయిపోతాయండి. దాంట్లో అయితే డౌట్ లేదు. పూర్తి బిజినెస్ ప్లాన్ అంత అర్థం అవ్వకపోయినా కాన్సెప్ట్ అర్థమైపోతాయి అందరికి. కంపెనీ కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ అర్థమైన తర్వాత కూడా కొన్ని సార్లు చిన్న చిన్న డౌట్ వల్ల, చిన్న చిన్న క్వెషన్ మార్క్ వల్ల, చిన్న చిన్న బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ వల్ల చాలా మంది వెయిట్ చేస్తా ఉంటారు. అంటే చేయాలా? వద్దా? రావాలా? వద్దా? చేస్తే బావుంటదా? లేదా? కంపెనీ ఉంటదా? లేదా? ప్రొడక్ట్ ఎక్కువ కాస్ట్ ఉంటుందా? తక్కువ కాస్ట్ ఉంటదా? ఈయన సపోర్ట్ చేస్తారా? చేయడా? నిజంగా నేను చేయగలుగుతానా? లేనా? ఇలాంటి చిన్న డౌట్ వల్ల చాలా మంది ఆగిపోయి ఉంటారు. సో, మనం ప్లాన్ చెప్పాము. అంతా బాగుంది. అక్కడి వరకు అంతా కంప్లీట్‌గా చేసుకుంటూ వచ్చాం. బట్ లాస్ట్‌లో ఫాలో అప్ చేయడం మర్చిపోయాం. సో, ఒకవేళ మీరు ఫాలో అప్ చేయడం మర్చిపోయారు అనుకోండి. అంటే చెట్లు పెట్టి దాంట్లో మీరు నీళ్లు ఇవ్వడం మర్చిపోయారు. ఆ చెట్టు ఏమవుతది? ఆటోమేటిక్‌గా చనిపోతది. అదే విధంగా ఒక పర్సన్‌కి మనం ప్లాన్ చెప్పాము. ప్లాన్ అయిపోయిన తర్వాత మనం రైట్ టైమ్‌లో ఫాలో అప్ చేయలేదు అనుకోండి. అప్పుడు ఏమవుతది? కంపల్సరీ ఆ పర్సన్స్ కూడా మళ్ళీ బిజినెస్‌కి వచ్చే అవకాశం కంపల్సరీగా ఉండదు. ఈవెన్ దో రెండో సారిలో మళ్ళీ మీకు దొరికే అవకాశం ఉంటుందో లేదో కూడా నాకు తెలీదు. సో, కాబట్టి కంపల్సరీ ఫాలో అప్ అనేది మనం చేయాలి. సో, ఫాలో అప్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ మీకు చెప్తాను. ప్లాన్ చెప్పారు గదా! ప్లాన్ చెప్పిన తర్వాత మీ దగ్గర ప్రొడక్ట్ క్యాటలాగ్ ఏదైతే ఉందో, ఆ క్యాటలాగ్ పర్సన్‌కి ఇచ్చి వచ్చేయండి. చెప్పండి నేను 2, 3 డేస్ తర్వాత వచ్చి మళ్ళీ కలెక్ట్ చేసుకుంటా. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే మీ దగ్గర 2, 3 క్యాటలాగ్ ఎక్స్‌ట్రాగా పెట్టుకోండి. ప్లాన్ చెప్పేసినారా? ప్లాన్ చెప్పిన తర్వాత క్యాటలాగ్ ఇచ్చండి. క్యాటలాగ్‌ని చూడండి. మళ్ళీ 2, 3 డేస్ తర్వాత వస్తాను. ఎందుకు వస్తానని చెప్పాలంటే 2, 3 డేస్ తర్వాత మీరు ఫోన్ చేశారనుకోండి, ఫోన్ ఎత్తే అవకాశం తక్కువ. లేదా ఏదైనా ఎక్స్‌క్యూజెస్ చెప్తారేమో. ఫోన్‌లో ఏదైనా చెప్పొచ్చు. బట్ అదే ఒకవేళ మీరు క్యాటలాగ్ ఇచ్చి వచ్చారనుకోండి, మళ్ళీ ఆ క్యాటలాగ్ కోసం రిటర్న్ వస్తున్నాను అని చెప్పి మీరు ఎళ్తారు. అండ్ అదే దాంతోటి ఎళ్లి మనం ఆ పర్సన్‌ని మళ్ళీ ఒకసారి మీట్ అవ్వచ్చు. ఎక్కడైతే డౌట్ క్వెషన్స్ ఉందో ఫేస్ టు ఫేస్ కూర్చొని మనం డిస్కస్ చేయొచ్చు. ఫేస్ టు ఫేస్ కలిస్తే 99% డౌట్ అన్నీ కూడా క్లియర్ అయిపోతది. బట్ ఫోను ద్వారా మనం మాట్లాడితే కొన్ని ఎక్స్‌క్యూజెస్ అనేది ఉంటాయి. సో, అప్పుడు ఏమవుతుందంటే చాలా సార్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు. మనం డైరెక్ట్‌గా ఎళ్ళామనుకోండి, వాళ్ళ ఇంట్లో కూడా కూర్చొని డిస్కస్ చేసే అవకాశం అనేది ఉంటది. సో, కాబట్టి ఫాలో అప్ అండ్ ఫాలో త్రూ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 4 బేసిక్ రూల్స్ అన్నమాట. ఈ బేసిక్ రూల్స్‌ని ఒకవేళ మనం రైట్ వేలో ఫాలో అవ్వలేమనుకోండి చాలా కష్టం. అండ్ గుర్తుపెట్టుకోండి ప్లాన్ చెప్పిన తర్వాత వితిన్ 72 హవర్స్ లోపలే మీరు క్లోజ్ చేయాలి పర్సన్‌ని. ఈరోజు ఎవరికైతే మీరు బిజినెస్ ప్లాన్ చెప్పారు కదా! వితిన్ 72 హవర్స్‌లో ఒకవేళ తను ఐడీ తీసుకుంటే మంచిదే. జాయినింగ్ అయ్యి ప్రొడక్ట్ తీసుకుంటే మంచిదే. ఒకవేళ ప్రొడక్ట్ పర్చేస్ దాకా రాలేదు అనుకోండి 90% ఛాన్సెస్ ఆర్ దేర్ వాళ్ళు మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువ. సో, కాబట్టి ఈరోజు మీరు ప్లాన్ ప్రెజెంటేషన్స్ అయిపోయిందా? వితిన్ 72 హవర్స్‌లో ఫాలో అప్ అండ్ ఫాలో త్రూ కంప్లీట్ చేసే అవకాశం దాన్ని కంప్లీట్ చేసుకోండి. గివ్ సమ్ టూల్స్ అండ్ వీడియోస్ అన్నమాట. కొన్ని టూల్స్ అంటే మీ దగ్గర ఉన్న క్యాటలాగ్ ఉంటే క్యాటలాగ్, ప్రొడక్ట్ ప్రైస్ లిస్ట్ ఉంటే ప్రైస్ లిస్ట్, కొన్ని డెమో ఉంటే కొన్ని డెమో చూపించండి. కొన్ని వీడియోస్ పంపించండి. ప్లాన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి యూట్యూబ్ నుంచి కొన్ని వీడియోస్ కానీ, మీ అప్లైన్ వీడియోస్ కానీ, లేకపోతే జూమ్ మీటింగ్ జరిగినప్పుడు జూమ్ మీటింగ్స్ కానీ, ఇలాంటి కొన్ని వీడియోస్ వాళ్ళకి పంపించండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే వీడియోస్‌ని, టూల్స్‌ని చూస్తారో అప్పుడు వాళ్ళ బ్రెయిన్‌లో ఈ కంపెనీ గురించి, ప్రొడక్ట్ గురించి ఒక మంచి పిక్చర్ అనేది కంపల్సరీగా వాళ్ళకి క్రియేట్ అవుతది. రైట్? అండ్ ఇంకోటి మీరు ఏం చేయాలంటే ఫాలో అప్ చేస్తున్నప్పుడు ఏమన్నా డౌట్ క్వెషన్స్ ఉండిపోయింది. మీకు రకరకాల క్వెషన్స్ అడుగుతున్నారు. దానికి సమాధానం మీ దగ్గర లేదు అని అనుకుందాం. సమ్ టైమ్ ఇలా కూడా మనకి జరగొచ్చు. మనం ఎవరికైతే ప్లాన్ చెప్పడానికి ఎళ్ళామో ఆ పర్సన్ మనకంటే ఎక్కువ కేపబుల్ పర్సనే. ఎక్కువ క్వెషన్ ఉంది, ఎక్కువ ఎడ్యుకేషన్ ఉంది, అంతా ఎక్కువనే ఉన్నాయి.
రకరకాల క్వెషన్స్ అడుగుతున్నారు. అప్పుడు మీరు ఎటువంటి హడావిడి పడాల్సిన అవసరం లేదు. మీ టీమ్‌లో కేపబుల్ అప్‌లైన్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్‌గా అప్‌లైన్‌కి కాల్ చేసి ఫోన్ ఇచ్చేయండి. ఫోన్ ఇచ్చేటప్పుడు గుర్తు చేయండి. ఈ పర్సన్‌ని కొద్దిగా మీరు పొగడండి. ఎవరికైతే ప్లాన్ చెప్పారో ఆ పర్సన్ గురించి కొన్ని మంచి మంచి విషయం చెప్పండి. ఈ పర్సన్ చాలా బాగుంటాడు. అది ఇది ఆయన ముందే చెప్పి, ఆయన పేరు చెప్పి మీరు అప్‌లైన్‌కి ఫోన్ పట్టించండి. అప్‌లైన్ ఏం చేస్తారో మిగతాదంతా కూడా టేక్ ఓవర్ చేసుకుంటారు. సో, ఇది 4 స్టెప్‌లో ఒక పర్సన్‌ని మనం క్లోజ్ చేసుకోగలుగుతాం. సో, ఈ యొక్క 4 రూల్స్ ఇప్పటిదాకా మనం ఏవేవైతే డిస్కస్ చేశామో, ఏమేమి డిస్కస్ చేశామండి? ప్రిపేర్ ద లిస్ట్, కాంటాక్ట్ అండ్ ఇన్విటేషన్స్, షో ద ప్లాన్, ఫాలో అప్ అండ్ ఫాలో త్రూ. ఈ 4 ఈ 4 వర్క్ అనేది కంపల్సరీ ఎవ్రీ డే యాస్ ఎ నెట్వర్కర్‌గా, సన్ ఎడ్జ్ బిజినెస్ డిస్ట్రిబ్యూటర్‌గా ఎవ్రీ డే మనం చేయాలి. ఇవి ఎవ్రీ డే మనం చేయకపోతే, ఒకవేళ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీరు బిజినెస్‌లో జాయిన్ అయితే అయిపోయాము, మంచి ఇన్‌కమ్ వచ్చేస్తదంటే రాదు ఫ్రెండ్స్. ఇవి అన్నీ మనం కంపల్సరీగా ఫాలో అవ్వాల్సినొస్తది. ఇవి ఫాలో అయితేనే మనకి ఏదన్నా రిజల్ట్ కనిపిస్తది. ఇది మనం ఫాలో అవ్వకపోతే కంపల్సరీగా రిజల్ట్ అయితే మనకి కనిపించదు. రైట్? సో, బిజినెస్ చేస్తున్నారు కాబట్టి బిజినెస్‌ని ఒక సీరియస్ మైండ్ సెట్‌గా తీసుకోండి. బిజినెస్‌ని ఒక బిజినెస్ లాగా చేయండి. మాక్సిమం మన ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్ ఏమంటే, చిన్నప్పటి నుంచి మనకి జాబ్ కోసం ప్రిపేర్ చేస్తారు. ఎవరు? మన మన ఫ్రెండ్స్ కావచ్చు, మన రిలేషన్స్ కావచ్చు, మన పేరెంట్స్ కావచ్చు, మన సొసైటీ కావచ్చు. అందరూ కూడా మనకి ఎలా ప్రిపేర్ చేస్తారు? జాబ్ కోసం ప్రిపేర్ చేస్తారు. నాన్న నువ్వు బాగా చదువుకోవాలా, బాగా జాబ్ చేసుకోవాలా ఎంతవరకు ఓకే. బట్ ఎవరు కూడా బిజినెస్ ఎలా చేయాలి? రైట్? నువ్వు బాగా చదువుకోవాలి. పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలని ఎవరు నేర్పించరు మనకి. సో, కాబట్టి మార్వాడి తప్ప ఇండియాలో మనం చూసినట్లయితే మార్వాడిలో తప్ప ఎవ్వరు కూడా బిజినెస్ మీద అంత ఫోకస్ లేదండి. ప్రతి ఒక్కరు జాబ్ అని ఎళ్తుంటారు. సో, జాబ్ చేయడం మనకి బాగా వచ్చు. బట్ బిజినెస్ చేయడం రాదు కాబట్టి బిజినెస్ ఎలా చేయాలి? దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని ఒకవేళ మనం ఫాలో అప్ చేసుకుంటే గనక, దాన్ని ఫాలో చేసుకుంటే గనక చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ బిజినెస్ మనం చేసే అవకాశం అయితే ఉంటుంది. రైట్? సో, డియర్ లీడర్స్, ఐ హోప్ మీకు ఈరోజు ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ ద్వారా ఎంతో కొంత క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి 4 బేసిక్ రూల్స్. ఫస్ట్ ఈరోజు మీరు నేమ్ లిస్ట్‌ని ప్రిపేర్ చేయండి. అండ్ మీ డ్రీమ్ లిస్ట్‌ని ప్రిపేర్ చేయండి. రేపెళ్లి ముందు ఒక డైరీ కొనుక్కొనిరండి. చాలా మంది డైరీ కొనుక్కోవడం అంటే ఎప్పుడుదో పాత డైరీ ఒకటి ఇంటి నుంచి బయటికి తీస్తారు. అలా కాకుండా రేపెళ్లి ఒక కొత్త డైరీ కొనుక్కోండి. కొత్త డైరీలో నేమ్ లిస్ట్ అండ్ డ్రీమ్ లిస్ట్ 2 ప్రిపేర్ చేయండి. వీరనేడు సార్. థాంక్ యూ వెరీ మచ్ అండి. గ్రేట్. చాలా బాగా చెప్పారు. వెరీ క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. 2 టాపిక్స్ రిలేటెడ్ టాపిక్స్. యాస్ ఎ కన్స్యూమర్‌గా ఎలా స్టార్ట్ అవ్వాలి, ఆ టాపిక్స్ మనం డిస్కస్ చేసాం 3 టాపిక్స్. దాంతో పాటు బిజినెస్‌ని ఎలా స్టార్ట్ చేయాలి. చాలా మంచి విషయాలు మాట్లాడాం. చాలా క్లియర్‌గా అర్థమైంది మన వారికి. ఇంకా ఎవరికైనా క్లారిఫికేషన్ కావాలంటే హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అన్మ్యూట్ చేస్తాం. మీరు మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వచ్చు. అలా క్లారిటీ కూడా అడగొచ్చు. రైట్? బ్రేవ్ భారత్ ఫ్రెండ్స్, ఈరోజు సెషన్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. రైట్? ఆల్ ద బెస్ట్. కీప్ రాకింగ్. విఘ్నేశ్వర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అమర్ రెడ్డి గారు, ఆల్ లీడర్స్ పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. మళ్ళీ మీ డౌట్స్‌కి సంబంధించి కొత్త సెషన్‌తో మేము ముందుకొస్తాం. ఫెస్టివల్ కదా, టుమారో, డే ఆఫ్టర్ టుమారో మీకు అందుబాటులో ఉండి సెషన్స్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తాం అవకాశం ఉన్నంత వరకు. రైట్? సెషన్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వి నేర్చుకునే ప్రయత్నం చేయండి. రైట్ లీడర్స్, ఆల్ ద బెస్ట్. కీప్ రాకింగ్. థ్యాంక్ యూ.